వాక్యంలోకి వెళ్దామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రమైన తండ్రి. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను గ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరికి మనం తోడుకొచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటల్లోని సత్యాన్ని సారాన్ని ఎరిగిన వారుగా తండ్రి ఈ భూమి మీద మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీ పిల్లలకు తండ్రి మంచి మాటలు బోధించబోతుండగా సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఈ పిల్లలందరూ తండ్రి మరి వాక్యం పట్ల శ్రద్ధాశక్తులు వెళ్ళి వినడానికి మనసంతా కేంద్రీకరించడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విలువైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, అమూల్యమైన మాటలు విని తండ్రి మా బ్రతుకును మరింతగా మార్చుకొని నీకు మరింత దగ్గరై మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఒక ప్రాముఖ్యమైన అంశం వినగానే మీ అందరికీ తెలుసు, ఇది స్త్రీల కోసం చెప్పబడే పాఠం అన్నట్టుగా ఉంటుంది. కానీ స్త్రీలైనా పురుషులైనా ఇరువురే భూమి మీద ఉండేది కనుక పాఠాన్ని చాలా జాగ్రత్తగా విందాం, బాగా నేర్చుకోవడానికి ఏమండి. ఎందుకోసం వస్తారు అంటే చాలామంది దేవుని దగ్గరికి ఎందుకోసం వస్తారంట, వాళ్ళ అవసరాల కోసం వస్తారంట. కానీ దేవుని మాటలు వినడానికి, నేర్చుకోవడానికి, గ్రహించడానికి ఎవరు రావడం లేదు. కానీ మన సంఘంలో ముఖ్యంగా ఎందుకోసం రావాలి? వినడానికి రావాలి, నేర్చుకోవడానికి రావాలి, గ్రహించడానికి రావాలి. వినువారు ధన్యులా, గైకొనువారు ధన్యులా అంటే గైకొనువారే ధన్యులు. కనుక విని మాటలు గ్రహించి మిమ్మల్ని మీరు, మీ కుటుంబాలని మీరు బాగా కట్టుకొని దేవుని ముందర ఘనమైన పాత్రలుగా కనబడాలన్నదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రేమైన దేవుని వల్ల రూతు గ్రంథం వివరణ. మనకు ఎన్నో పాఠాలు అనేవి ఉన్నాయి ఆ పుస్తకాలలో కూడా అండి. ఆ పుస్తకాలలో రెండు ప్రత్యేకమైన స్త్రీలకు సంబంధించిన పేర్లతో రెండు పుస్తకాలు అన్నవి బైబిల్లో మనకు కనిపిస్తాయి చూడండి. అవి కూడా ఎక్కడ కనిపిస్తాయంటే కేవలం పాత నిబంధనలో. ఒకటి ఎస్తేరు గ్రంథము, ఇంకొకటి రూతు గ్రంథం. మరి బైబిల్ అనగానే 66 పుస్తకాలు. 66 పుస్తకాలలో పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో మరి 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం కలిసి 66 పుస్తకాలు. ఈ పాత నిబంధనలో ఉన్న పుస్తకాలలో ప్రియమైన దేవుని వాళ్ళారా మరి కొన్ని భాగాలుగా చేయడం జరిగింది అండి. పాత నిబంధనను కొన్ని భాగాలుగా మనం చేసుకుంటే పుస్తకాలను, ఆ 39 పుస్తకాలను మరి పంచకాండాలు, మొదట ఉన్న పుస్తకాలను ఏమంటారు? పంచకాండాలు. మోషే గారు రాసిన పంచకాండాలు అంటారు. అవన్నీ మీకు తెలుసు అండి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, వీటిని పంచకాండాలు అని అంటారు. ఆ తర్వాత వచ్చే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో యెహోషువ నుంచి, ఈ పుస్తకాలు దాదాపుగా 12 పుస్తకాలు ఏమంటే చారిత్రక గ్రంథాలు అంటారు. చారిత్రక గ్రంథాలు. మరి ఎస్తేరు గ్రంథమైన, లేకపోతే ఇప్పుడు మాట్లాడబోయే గ్రంథమైన రూతు గ్రంథమైన ఇవేమంటే చారిత్రక గ్రంథాలు. ఆ తర్వాత పద్య కావ్యాలు అంటారు అన్నమాట. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, విలాపవాక్యములు, ఇవన్నీ కూడా ఏవి అంటే పద్య కావ్యాలు. ఆ తరువాత మరి ఏవైతే ఉన్నాయో మరి ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవక్తల గ్రంథాలను రెండు భాగాలుగా మనం చేసుకున్నట్లయితే పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. దేవుని దృష్టిలో మరి చిన్న పెద్ద లేదు, కానీ మనుషులైన మనం విభజించుకోవడానికి, నేర్చుకోవడానికి మాత్రమే చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త అని పెట్టుకోవడం జరిగింది. పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఏమండి, దానియేలు వరకు, అనగా యెషయా గ్రంథము, యెరెమీయా గ్రంథము, యెహెజ్కేలు, దానియేలు, ఈ గ్రంథాలు అయితే వీటిని ఏమంటారంటే పెద్ద ప్రవక్తల గ్రంథాలు. ఇక కింద ఉన్నవన్నీ కూడా మలాకి వరకు ఉన్నవన్నీ అంటే హోషేయ నుండి మలాకి వరకు ఉన్న ఏవైతే 12 ఉన్నాయో ఆ 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు. అంటే వీటిని ఈ విధంగా మనం విభజించుకోవడం వల్ల మనం నేర్చుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారు ఏమండి, పంచకాండాలు ఎన్ని? ఆల్రెడీ 5. ఆ తర్వాత చారిత్రక గ్రంథాలు 12. ఆ తర్వాత పెద్ద ప్రవక్త పద్య కావ్యాలు 6. ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు 4. ఆ తర్వాత ఉన్న చిన్న ప్రవక్తల గ్రంథాలు 12. కనుక అన్ని వెరిసిన్ని 39. ఈ విధంగా బైబిల్ని మనం నేర్చుకున్నట్లయితే చాలా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అదేవిధంగా ప్రేమైన దేవుని వాళ్ళారా, బైబిల్ అన్నది ఏమంటే ఒక చారిత్రక పుస్తకం, యథార్థ సంఘటనలతో ఉన్న పుస్తకం, చరిత్ర పుస్తకం. ఇది
ఇంతటి చరిత్ర గ్రంథం ఏది కూడా లేదండి. మొదటి నుంచి ఏమండి ఆది మానవుడు అనుకుంటున్నాం కదా, చాలా మంది మనుషులైతే ఆదాము నుండి మొదటి మానవుడి నుండి ఇప్పటి వరకు అన్ని కూడా గ్రంథస్థం చేయబడిన గ్రంథం అండి. అన్ని కాలాలకు, అన్ని సమయాలకు, అన్ని యుగాలకు కూడా మరి సరిపోయిన గ్రంథంగా ఏది కనిపిస్తుంది? బైబిల్ గ్రంథం కనిపిస్తుంది. ఇప్పటికి కూడా అనేక మందిని మారుస్తోంది. అనేక మంది ఎక్కువగా కొనబడుతున్న పుస్తకం ఏదైనా మరి ఉంది అంటే అది కేవలం బైబిల్ మాత్రమే. కనుక బైబిల్ అన్నది చాలా మంచి పుస్తకం, గొప్ప పుస్తకం, పుస్తకాలలో రాజం అని కూడా చెప్పొచ్చు అనమాట. మరి ఈ పుస్తకం ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి మనుషులందరూ ఏం ఆలోచిస్తున్నారో, ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎలా బ్రతకాలి, కేవలం ఇదే అండి మనుషులు ఆలోచించేది. బాగా ధనం సంపాదించాలి, బాగా బ్రతకాలి, అంతే కదా. ఏ చదువులు చదివినా అంటే మొదట పిల్లవాడిని పంపించేటప్పుడు అంటారు, ఇదిగో నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి. ఎందుకోసం? డబ్బుని సంపాదించి. మనిషి బ్రతుకంతా కేవలం డబ్బు కోసం అనుకుంటున్నారు. ఎవరు కూడా అండి ఇప్పుడు కూడా సోషల్ స్టడీస్ అంటే కదా చరిత్ర చదివే వాళ్ళు ఉన్నారా? సోషల్ ఏంటి పనికి వస్తుందండి, ఏంటి పనికి రాదండి అంటారు. అంటే చరిత్రను చదివి దాన్ని అర్థం చేసుకొని మన జీవితాలకు అన్వయించుకునేవారంటే ఎవరు లేరండి. కానీ చారిత్రక గ్రంథాలు అన్నవి ఏం చేస్తాయి అంటే, వాటి చరిత్రలను మనం తెలుసుకొని వాటిని ఏం చేయాలంటే మనం మన జీవితాలకి అద్దుకోవాలి. ఏమండి ఊరికే చదవడం కాదు పిల్లరా. గాంధీ జీవితం చదివామంటే గాంధీ జీవితంలో నుంచి నువ్వేం గ్రహించావు? మదర్ తెరిసా చరిత్ర నుంచి నువ్వేం గ్రహించావు? సరోజినీ నాయుడు నుంచి నువ్వేం గ్రహించావు? మనకు అస్సలు అవసరం లేదు ఈరోజు ఉన్న ప్రపంచానికి. ఎంతసేపు ధనం సంపాదించాలి అనుకుంటున్నారే కానీ చరిత్ర నేర్చుకోవాలని ఇక్కడ వాళ్ళు లేరు. ఇదిగో బైబిల్ చరిత్రను తెలుసుకొని దాన్ని నేర్చుకొని అలాంటి జీవితాలుగా మనం కట్టుకోవాలండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకో. ఏది ఇల్లు? దేహం. దేవుడు కట్టిన ఇల్లేది? దేహం. ఈ ఇంటిని కట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే చారిత్రక పుస్తకాల మీద మనం మంచి పట్టు అన్నది కలిగి ఉండాలి. అలాంటి చరిత్రక పుస్తకం ఈరోజు మాట్లాడబోయే గ్రంథం రూతు గ్రంథం. రూతు అనగానే అర్థమేమో ఒకటి చెప్తున్నాను, అర్థం రాసుకోండి పిల్లలారా. రూతు అనగా స్నేహం. రూతు అనగానే ఏమర్థం అంట? స్నేహం. ఏమండి ఈ రూతు అనే మాట రియత్ అనే మాట నుంచి వచ్చింది. ఇది మోయాబీలకు సంబంధించిన మాట. మోయాబీయురాలు ఆమె. ఏమండి ఆమె అన్యురాలైన ఈమె ఇదిగో యెహోవాని నమ్ముకొని యెహోవా దగ్గరకు వచ్చేమైంది? ధన్యురాలుగా మారిందండి. ఏమండి అన్యురాలు ఏలా మారింది? ధన్యురాలుగా మారిన అన్యురాలు అని చెప్పొచ్చు అనమాట రూతు గారి. అదే విధంగానే మరి ఇందాక మనం మాట్లాడుకున్న ఇంకొక పేరు ఎస్తేరు. ఈమెమో అన్యురాల నుంచి మరి ధన్యురాలయ్యింది. కానీ మరి ఎస్తేరు గారు ఆమె ఒక యూదురాలుగా ఉండి అన్యుల్ని పెళ్లి చేసుకొని, అన్యరాజుని పెళ్లి చేసుకొని, చక్రవర్తిని పెళ్లి చేసుకొని అన్యుల మధ్య ఆమె జీవించింది. అన్యుల మధ్య ఘనంగా ఆమె జీవించింది కనుక ఆమె చరిత్ర రాయబడింది. ఈమె అన్యురాలుగా పుట్టి యెహోవా దగ్గరకు వచ్చి యెహోవాని కనుగొని యెహోవాతో ఉండి ఆయన నామాన్ని ఘనపరిచిన విధంగా బ్రతకడంతో ఈమె ధన్యురాలుగా మారింది. అంటే ఇరువురు కూడా ఏం చేశారంటే చరిత్రను త్రిప్పిన స్త్రీలుగా కనిపిస్తున్నారు. వారి యొక్క జీవితాన్ని ఫలప్రదం చేసుకున్నవారుగా, జీవితాన్ని మలుచుకున్నవారుగా, కట్టుకున్నవారుగా, వారు ఈ ప్రపంచానికి నేర్పేవారుగా. ఏమండి ఎప్పుడో బతికిన స్త్రీలు 3000 సంవత్సరాల కిందట, కానీ ఇప్పటికీ కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్పగా, ఎంత ఘనంగా వారి జీవితాన్ని వాళ్ళు గడిపారన్న విషయాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అదేవిధంగా మరి ఇక్కడ ఈరోజు 2 అధ్యాయాలు మాత్రమే వివరించబోతున్నాను. మొదటి అధ్యాయానికి ఒక పేరు అన్నది మనం పెట్టుకున్నట్లయితే పరదేశి అయిన రూతు. మొదటి అధ్యాయానికి ఉన్న పేరేమో పెట్టుకోవడానికి పరదేశి అయిన రూతు. అంటే ఆమె ఒక చోట పుట్టింది, మరొక చోటికి వచ్చేసింది. అలా ఆమె పరదేశిగా మారినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ప్రేమ దేవుని వాళ్ళరా, ఈమె ఏ కాలానికి చెందింది, ఏ కాలంలో ఇది రాయబడింది అంటే 1060 నుంచి 1055, 1060 నుంచి క్రీస్తు పూర్వం 1060 నుంచి 1055 కాలానికి చెందిందిగా కనిపిస్తుంది ఈమె రూతు గారు. అదేవిధంగా ఈమె న్యాయాధిపతుల కాలానికి చెందిన పుస్తకం. అంటే న్యాయాధిపతులకు చెందిన పుస్తకంగా మనకి ఎక్కడ కనిపిస్తుంటే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు
దేశంలో కరువు కలుగ. అంటే న్యాయాధిపతులకు సంబంధించింది ఈ పుస్తకం కూడా. ఒకప్పుడు న్యాయాధిపతులలో ఉన్న పుస్తకంలోని కొన్ని భాగాలను తీసి దీన్ని ఒక సపరేట్ పుస్తకంగా చేయడం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఎన్నవ పుస్తకం? ఎన్నవ పుస్తకం అంటే మనం మొదటి నుంచి చూసినట్లయితే ఇది 8వ పుస్తకంగా మనకు కనిపిస్తుంది. అంటే 5, ఇక్కడ ఒక 3, అంటే యెహోషువ, న్యాయాధిపతులు, రూతు. కనుక ఇది 8వ పుస్తకంగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 4 అధ్యాయాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రియమైన దేవుని వారలారా, దీని తర్వాత మరి ఏది వస్తుందంటే సమూయేలు గ్రంథం అన్నది వస్తుంది. రూతు తర్వాత ఏమొస్తుంది? సమూయేలు. సమూయేలు అన్న వెంటనే ఎవరు వస్తారు? రాజులు వస్తారు. అంటే రాజులకి న్యాయాధిపతులకి మధ్యవర్తిగా, మధ్యవారధిగా ఈ రూతు గ్రంథం అన్నది కనిపిస్తోంది. ఒక పక్క ఎవరు వస్తున్నారు? రాజులు వస్తున్నారు. ఈ పక్క ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు. ఇద్దరి మధ్య వారధిగా ఏ గ్రంథం కనిపిస్తుంది అంటే మనకి రూతు గ్రంథం అన్నది కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రూతు గ్రంథంలో ఎన్ని క్యారెక్టర్లు, ప్రధానమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అంటే 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకరు రూతు, ఇంకొకరు నయోమి, ఇంకొకరు బోయేజు. అంటే 3 వ్యక్తులు మాత్రమే ప్రధానంగా దీంట్లో మనకు కనిపిస్తారు. అదేవిధంగా మరి వ్రాసిన వారు ఎవరు ఈ గ్రంథాన్ని రచించారు, రాశారు అంటే దావీదు వరకు అని చెప్తున్నారు గనక ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే సమూయేలు గారు. ఈ గ్రంథకర్త ఎవరు? సమూయేలు. అంటే యూదులకు ఒక సపరేట్ పుస్తకాలన్నా ఉంటాయి, దాన్ని తాల్ముడు గ్రంథాలు అంటారు. ఆ తాల్ముడు గ్రంథాలను, అదేవిధంగా ఈ గ్రంథంలో ఉన్న విషయాలను మరి పరిశీలించినట్లయితే ఎవరు రాశారు అంటే దీన్ని రాసింది సమూయేలు గారు. రూతు గ్రంథం చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో చివరి మాట పెరసు వంశావళి ఏదనగా అని ఉంటుంది అక్కడ. ఏమండి 18వ వచనంలో 4వ అధ్యాయం 18 రూతు గ్రంథము 4. పెరసు వంశావళి ఏదనగా పెరసు హెస్రోనును, హెస్రోను రామును, రామును అమ్మినాదాబును, అమ్మినాదాబు నయస్సోనును, నయస్సోను షల్మాను, షల్మా బోయేజును, బోయేజు ఓబెదును, ఓబెదు యెషైని కనెను, యెషై దావీదును కనెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మీరు వంశావళిని ఒకసారి మాట్లాడుకుందాం. ఒక నిమిషం వంశావళి పైన దృష్టి పెడదాం. ఏమండి, మొట్టమొదటిగా దేవుణ్ణి అచంచలంగా విశ్వసించిన వారు ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాముకి ఎవరు పుట్టారు? అబ్రహాముకు శారా ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా యూదా. ఆ యూదా తామారు నందు ఎవరిని కన్నాడంట? పెరసును జరహును అని తెలుసు మనకి. ఆ పెరసు గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఆ పెరసు వంశావళి నుంచి ఎవరు పుట్టారంట? హెస్రోను అన్నాడు. ఇదే మీకు మా మత్తయి సువార్తలో అయితే అక్కడ యెస్రోను అని ఉంటుంది. ఏమండి, హేగ్ ఉంది కదా అక్కడ, ఆడ యెస్రోను అని ఉంటుంది. అదే విధంగా రాము అన్నాడు, ఆడ ఆరాము అని ఉంటుంది. ఏమండి, అంతేగాని తేడా ఏమీ లేదు. ఒకసారి చూడండి, అక్కడికి కూడా రండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో, అంటే 2వ వచనం చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరసును జరహును కనెను, పెరసు యెస్రోను. చూడండి, ఆడ హెస్రోన్ అని ఉంది, ఈడేముంది? యెస్రోను అని ఉంది. యెస్రోను ఆరామును, అక్కడేమన్నాడు? రాము అన్నాడు. అంతేనండి తేడా, అన్ని ఒకటే. ఆరామును కన్నాడు, ఆరాము ఎవరిని కన్నాడంట? అమినాదాబును, అమినాదాబు నయస్సోనును, నయస్సోను షల్మాను, షల్మా రాహాబునందు బోయేజును కనెను. ఏమండి, బోయేజు రూతునందు ఓబెదును కనెను, ఓబెదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను. ఇవన్నీ కూడా ఎన్ని వంశాలు అంటే దావీదు వరకు 14 వంశాలు, 14 తరాలు. ఏమండి, బోయేజు వచ్చే సమయానికి ఎక్కడున్నాడు? బోయేజు ఆయన ఏమీ ఐగుప్తులో లేడు. ఎక్కడున్నాడు? ఇదిగోండి, బెత్లెహేంలో ఉన్నాడు. ఎవరు? బోయేజు. అదే విధంగా మరి రూతు కూడా మరి అక్కడ ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ రాహాబు నందు అన్నాడు కదా, షల్మా ఎక్కడికి వచ్చాడు? షల్మా బయటికి వచ్చాడు. అంటే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన సందర్భంలో ఎవరు కనిపిస్తున్నారు మనకి? ఏమండి, మీరు చూస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? ఐగుప్తులో కొన్నాళ్ళు ఏం చేశారు వాళ్ళు? బానిసత్వం. యూదా తర్వాత పెరసు కాలం తర్వాత ఏం జరిగింది? వారంతా కూడా ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించారు. ఆ బానిసలలో నుండి వచ్చిన వారిలో ఈ పెరసు వంశీయుడైన ఎవరు? షల్మా ఎవరిని చేసుకున్నాడు? రాహాబును చేసుకున్నాడు. అంటే అలా వంశావళంతా కలిపి ఎంతమంది అంటే 14
14 తరాలు. ఈ 14వ తరములో ఎవరు పుట్టారంట? దావీదు గారు పుట్టారు. దావీదు పుట్టక ముందు చరిత్రని మనం చదువుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఇక్కడ ఏ స్థలాలు కనిపిస్తాయి? ఇంకొక ప్రశ్న అండి. ఏ స్థలాలు, ఈ చరిత్ర ఏ స్థలాలలో జరిగింది? ఒకటి, మొట్టమొదటిగా మోయాబు ప్రాంతంలో జరిగింది. మొదటిగా చరిత్ర ఎక్కడ జరిగింది? మోయాబు ప్రాంతం. రెండవ ప్రాంతం ఎక్కడ కనిపిస్తుందంటే రెండవ ప్రాంతం వచ్చేది బెత్లెహేం. ఏమండి, మొదటి ప్రాంతం వచ్చేది మోయాబు, రెండవ ప్రాంతం వచ్చి బెత్లెహేం. అంటే ఈ రెండు ప్రాంతాలలోనే ఈ చరిత్ర అంతా కూడా జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మరి మొదటి వచనంలోకి వెళ్ళిపోదాం. మరి బెత్లెహేం గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. బెత్లెహేం అనగానే మీ అందరికీ తెలుసండి, ఎవరు అక్కడ జన్మించారు? పరిశుద్ధుడు క్రీస్తుల వారు మరి ఈ భూమి మీద ఎక్కడ జన్మించారంటే బెత్లెహేము ప్రాంతంలో జన్మించాడు. బెత్లెహేము, బెత్ అంటే ఇది భాషల్లో కూడా వస్తుంది ప్రేమ దేవుని వాళ్ళ. యూదులకు భాష ఉంది సపరేట్ గా, దాన్ని ఏమంటాం? హెబ్రీ భాష. హెబ్రీ భాషకు 22 అక్షరాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆలెఫ్, రెండవది బేత్. బేత్ అనగా ఏమంటే ఆహారం అని అర్థం, రొట్టె అని అర్థం. అదేవిధంగా హేమ్, చూడండి బెత్లెహేం, మనకు కూడా హోమ్ అంటే ఏమొస్తుంది? అది ఇల్లు. అదేవిధంగా అది రొట్టెల ఇల్లు అని అర్థం, అంటే ఆహారం సమృద్ధిగా పండే ప్రాంతం. అంటే బెత్లెహేం అనగా అర్థం ఏమి? రొట్టెల ఇల్లు అని వస్తుంది. అదేవిధంగా ఆహారం సమృద్ధిగా పండే ప్రాంతమే ఆ బెత్లెహేం. కనుక ఆ ప్రాంతంలోనే యేసుక్రీస్తుల వారు కూడా జన్మించడం జరిగింది. అదే ప్రాంతంలోనే దావీదు గారు కూడా జన్మించడం జరిగింది. ఈ యొక్క చరిత్ర కూడా ఎక్కడ జరిగింది? బెత్లెహేము ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలోకి మరొకసారి వద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశంలో కరువు కలగా. చూడండి, ఏ ప్రాంతంలో కరువు కలిగింది? రొట్టెల ఇల్లు మా అన్నామే, బెత్లెహేం అన్నామే, ఆ ప్రాంతంలోనే కరువు వచ్చిందంట. కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళిన. ఇప్పుడు 2 ప్రదేశాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో బెత్లెహేము, రెండోదేమో మోయాబు. అక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మీరు మరి ఒకవేళ మ్యాప్ చూసినట్లయితే, మ్యాప్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మ్యాప్ లో మరి ఒకసారి చూడండి, మ్యాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ మ్యాప్ కింద మీరు పరిశీలించినట్లయితే ఒకటి ఏం కనిపిస్తుంది? యెరూషలేం కనిపిస్తుంది. యెరూషలేం ప్రాంతానికి, యెరూషలేం నుంచి మరొక పక్క ఏముంటుంది? బెత్లెహేం అనేది ఉంటుంది. యెరూషలేంకి బెత్లెహేంకి ఏమండి కిలోమీటర్ల రూపంలో చూస్తే దాదాపుగా 9 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుందండి, అంతే. అది దానికి ఉన్న డిస్టెన్స్ అనేది. అదే విధంగా మరి ఈ మోయాబు ప్రాంతానికి చూస్తే, మోయాబు ప్రాంతానికి ఒక 25 మైళ్ళు, 25 ఒక 12 అంటే దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో, 50 కిలోమీటర్ల దూరంలో మరి ఈ మోయాబు ప్రాంతం అన్నది కనిపిస్తుంది. మీరు చూడండి, అక్కడ ప్రాంతంలో ఏమండి ఉప్పు సముద్రానికి దగ్గరగా మరి మోయాబు ప్రాంతం కనిపిస్తుంది. మరి ఇక్కడ వచ్చి బెత్లెహేం కనిపిస్తుంది. యెరూషలేం నుంచి వాటికి ఉన్న డిస్టెన్సెస్ ప్రేమైన దేవుని వాళ్ళరా. కరెక్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుడి పేరు ఎలీమెలకు. ఏం పేరంట? ఎలీమెలకు. అతని భార్య పేరు నయోమి. అంటే నయోమి, ఎలీమెలకు భార్యాభర్తలు. వారి యొక్క పిల్లల పేర్లు, 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. ఏమండి, మహలోను, కిల్యోను, ఎలీమెలకు, నయోమి. వీరు 4 కలిసి ఎవరు? ఒక కుటుంబం. ఆ కుటుంబం ఎక్కడ జీవిస్తుండేదంటే గతంలో బెత్లెహేంలో జీవిస్తుండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మోయాబు ప్రాంతానికి వచ్చారు. ఎందువలన వాళ్ళు వచ్చారు అంటే అది ఏ కాలం అని చెప్తున్నాడు అక్కడ? కరువు కాలం. అది మరి న్యాయాధిపతులు ఏలే కాలం. ఆ న్యాయాధిపతులు ఏలే కాలంలో కరువు కలుగగా కరువు బట్టి వాళ్ళు ఏమొచ్చారు? మోయాబు ప్రాంతానికి రావడం జరిగింది. అదేవిధంగా మరి తర్వాత చూద్దాం. వారు యూదా బెత్లెహేమైన ఎఫ్రాతీయులు అన్నాడు. ఏమంటాయి? ఎవరులేమి? ఎఫ్రాతీయులు. ఎందుకు వెళ్ళి ఎఫ్రాతీయులు అన్నాడు? వారిని ఎందుకు అలా పిలిచారు అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, మనం వీళ్ళు రాయదుర్గం వాళ్ళు అని చెప్తారు. ఏమండి, మన ప్రాంతమే. లేకపోతే ఏమంటాం మనల్ని? వీళ్ళు అంటే కర్నూలు వాళ్ళండి అంటాం. లేకపోతే వాళ్ళ ఊరి పేరుని బట్టి వీళ్ళు కదిరి ప్రాంతం అండి వాళ్ళు అంటారు, హిందూపురం అండి వాళ్ళు అంటారు. అంటే ఒక ప్రాంతం గురించి మళ్ళీ చెప్తామండి.
అలా ప్రాంతాన్ని బట్టి, అంటే వాళ్ళు బెత్లెహేమేనా కాదు, బెత్లెహేముకు మళ్ళీ దగ్గర ఉందంట ఇంకో ప్రాంతం. ఒకసారి మనము మరి మీకా గ్రంథానికి పోండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ మాటలో, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ మాటలో, బెత్లెహేము ఎఫ్రాతా. చూడండి, బెత్లెహేము దగ్గరికి ఏముందంట? ఎఫ్రాతా. అంటే ఆ ఎఫ్రాతా ప్రాంతంలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఏమని పిలిచారు ఇక్కడ? ఎఫ్రాతీయులు. చూడు, బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు అంటే బెత్లెహేము దగ్గర ఉన్న ఒక ప్రాంతం, అదే ఎఫ్రాతా ప్రాంతం. బెత్లెహేము ఎఫ్రాతా నువ్వు ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు అని చెప్తున్నాడు అక్కడ. రెండు ప్రాంతాలు, బెత్లెహేము కాదు, బెత్లెహేముకు దగ్గరకు ఉన్న ప్రాంతం కనుక ఏమని పిలిచారు వాళ్ళకి? ఎఫ్రాతీయులు. ఎక్కడ కనిపిస్తుంది అన్నమాట ఎఫ్రాతీయులు అనే మాట? మీకు రూతు గ్రంథంలో కనిపిస్తుంది. అందుకే ఎఫ్రాతీయులు అన్నారు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెరిమిటైన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. చూడండి, అంటే మొట్టమొదటి ఎవరు చనిపోయారు? భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆమె ఏమైంది? విధవరాలుగా మారింది. విధవరాలుగా ఉన్న ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలతో ఆమె జీవిస్తుందన్న సంగతి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోండి. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా యూదాకు సంబంధించిన వాళ్ళైతే ఇశ్రాయేలీలా? కాదండి. ఎవరైతే 2 కుమారులు ఉన్నారో ఆ ఇద్దరు కుమారులు ఎవరు? ఆ 2 కుమారులు మహలోను, కిల్యోను. ఆ మహలోను, కిల్యోనికి ఎవరి నుంచి పెళ్లి చేశారంట? 2 కూడా మోయాబు స్త్రీల నుంచి పెళ్లి చేశారు. ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించి, ఇన్ని సంవత్సరాల కాలం పాటు వారు మోయాబు దేశంలో ఉన్నారు అంటే అక్కడ చెబుతూ ఉన్నాడు 10 సంవత్సరాల కాలం పాటు. ఒకవేళ భర్తతో పాటు ఆమె ఉంది అంటే అదొక 2 సంవత్సరాలకు ఉంటే దాదాపుగా 12 సంవత్సరాల కాలం. అంటే ఒక 12 సంవత్సరాల కాలం పాటు మోయాబు దేశంలో వాళ్ళు జీవించారు. ఏమండి, అర్థమైంది కదా? అలా 12 సంవత్సరాలు జీవించిన తర్వాత మొదటగా ఎవరిని పోగొట్టుకుందామే? భర్తను పోగొట్టుకుందాం. భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు మరీ జరుగుతున్న విషయం చెబుతూ ఉన్నాడు అక్కడ. 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే మహలోను, కిల్యోను 2 కూడా చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిట్లు లేనిదాయను, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తనను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినేను. చూడండి, ఇప్పుడైతే 2 పిల్లలు చనిపోయారో, భర్త లేడు, విధవరాలైంది, ఏమండి, పిల్లలు కూడా చనిపోయారు, చాలా దుఃఖించింది. అంటే ఆమెకంటూ ఇంకెవరూ లేరు ఇక్కడ. ఎవరు గారు ఇప్పుడు? 3 మాత్రమే. అంటే కోడళ్ళు, అత్త, ఈ 3 మాత్రమే. అంటే 3 పురుషులు చనిపోయారు, 3 మాత్రమే స్త్రీలుగా వీళ్ళు మిగిలిపోయారు. మరి ఏ జబ్బు వచ్చిందో, ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలియదు, కానీ ఏమీ రాయబడలేదు. అలా 3 చనిపోయి 3 స్త్రీలు మాత్రమే మిగిలిపోయారు. ఏమండి, కుటుంబానికి యజమానుడిగా ఉంటే కుటుంబాన్ని నడపడం చాలా ఈజీ. యజమానుడు లేకపోతే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అంటే ఏవి తీసుకుంటామో తెలియదు. ఏది తీసుకుంటే కరెక్ట్ అవుతుందో తెలియదు, ఏది తీసుకుంటే తప్పు అవుతుందో తెలియదు అండి. చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితులు అన్నవి చాలా కష్టమైన పరిస్థితులు వాళ్ళ కుటుంబానికి దాపురించినాయి. అలాంటి సమయంలో ఆమె ఏం చేస్తుందంటే, మరి వాళ్ళు ఏం చేశారంటే ఆమె మరి ఒకసారి ఎవరి ద్వారానో వినింది. అంటే దగ్గర ప్రాంతాలండి అవన్నీ కూడా. అర్థమవుతుంది కదా? మోయాబుకి బెత్లెహేముకి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఒక 25 కిలోమీటర్లు, లేకపోతే 40 కిలోమీటర్లు అన్నమాట. 25 మైళ్ళ దూరం అన్నమాట. 25 మైళ్ళు అంటే 25 మరొక 12 అంటే 32 అంటే అన్ని కిలోమీటర్ల దూరం అంతే. మరి ఎవరో రావడంతో వాళ్ళ ద్వారా ఏం తెలుసుకుందంట? మరి బెత్లెహేములో మంచి పంటలు పండుతున్నాయి, దేవుడు దర్శించాడు, మరి దేవుడు మంచి పంటలు అన్నవి విస్తారంగా పండుతున్నాయి, చాలా బాగుంది, సుభిక్షంగా ఉంది, ఆహారం బాగుంది అని తినడంతో సరే అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకు ఇక్కడ ఉండాలి? ఏమంటే అర్థమవుతుందా? ఎందుకు ఇక్కడ ఉండాలి? ఎవరున్నారని ఉండాలి? ఇప్పుడు మనకంటే చూడండి, ఏ ప్రాంతంలోనంటే ఇక్కడ నాకు ఇల్లు ఉంది అనుకుంటారు, ఉద్యోగం ఉంది అనుకుంటారు, బంధువులు ఉన్నారనుకుంటారు. ఏమీ లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అది కాకుండా ఇప్పుడు తన సొంత ప్రదేశం, ఏ ప్రదేశాన్ని అయితే విడిచొచ్చిందో, బంధువులు ఉన్నారో అదే ప్రదేశానికి తిరిగి వెళ్దాం అనుకుని ఆమె వాళ్ళ కోడలను పిలిచి మాట్లాడింది. అలా పిలిచినప్పుడు మరి 8వ వచనం చూద్దామండి. 8వ వచనం చూద్దాం. నయోమి 2 కోండ్రలను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెలుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక.
అంటే వెంటనే కోడల్ని పిలిచి ఆమె ఏమని మాట్లాడుతుందంటే, ఇంకో కింద వచ్చిన ఒకసారి చదువుదాం, కింద మాటలు అంటే మీరు కంటిన్యూషన్ చేయండి. పెళ్లి చేసుకొని వారిని ముద్దు పెట్టుకొని చూడండి. అంటే ఆమె వాళ్ళ కోడళ్ళ పట్ల బాగా ప్రేమ కలిగి ఉంది. ఆమె నిజంగా దైవభక్తురాలు. ఏమండి, ఒకరి చరిత్రను బైబిల్లో రాయబడింది, ఒక పేరు రాయబడింది అంటే వాళ్ళు ఏదో సామాన్యమైన స్త్రీలు కాదు ప్రియమైన దేవుని వల్ల. చాలా భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు నమ్మిక ఉంచిన స్త్రీ, దేవుడు ఆమెతో ఉండడానికి ఇష్టపడుతున్న స్త్రీ నయోమి. ఆమె ఎలా ప్రేమిస్తారు చూడండి. ఈరోజు కోడలు అత్త అన్న వెంటనే ఉంటారు. ఆమె ఖచ్చితంగా అత్త ఏమనుకుంటుంది, ఈమె నా పట్ల సరైన భావం ఆమెకు ఉండదు కాబట్టి నేను కూడా ఉండను. మొదలు రాకముందే నిర్ణయించుకుంటుంది. కోడలు కూడా ఎట్లా నిర్ణయించుకుంటుంది, పోకముందే అయిపోయా, మా అత్త దొరికిందంటే అయిపోయా, ఆమెను కూడా నేను వేరే చూపు చూడాలి, ఆమెకు దూరంగా ఉండాలి, లేకపోతే కొద్దిగా చేసి పెట్టాలి. వాళ్ళు ముందుగానే నిర్ణయం చేసుకుంటారండి ఈరోజు అందరూ కూడా. ఏమండి, ఎన్ని సమస్యలు వచ్చినా నేనైతే దగ్గరగానే ఉండాలనుకుంటారా? అవన్నీ వేరే వాళ్ళకి చెప్పడము, వాళ్ళతో వీళ్ళతో. ఏమండి, అంటే ఒక మంచి మనసు అన్నది కలిగి ఉండి ఆ పక్క వాళ్ళని సంపాదించుకోవాలి, ఒకరిని గెలవాలి అనుకోరండి. మనం ఏమనుకుంటామంటే మన యొక్క ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అంటే, కుటుంబాలండి ఇవన్నీ కూడా. కుటుంబాలలో నేను కరెక్టు, ఆ పక్క వాళ్ళు తప్పు. ప్రతి ఒక్కరు ఎవరు చూసినా ఏమనుకుంటారు, నేను కరెక్ట్ అనుకుంటారు. కానీ ఒకరిని సంపాదించుకోవాలి అన్నప్పుడు ఏం చేయాలి, ఆ పక్క వాళ్ళని కూడా మంచి స్థితిలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం అన్నది జరగాలి ప్రేమైన దేవుని వల్ల. మంచి స్థితిలోకి తీసుకొని రావాలి. అక్కడ ఆమె మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుందో కింది మాటల్లో చూసినట్లయితే చూడండి. ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యుద్ధకు నీతో కూడా వచ్చామని వారు చెప్పగా నయోమి, నా కుమార్తెలారా. ఏమని మాట్లాడుతుందంట భాష అంటే, ఆమె ఆలోచనలు ఏముంది, వాళ్ళు కోడళ్ళు లేకపోతే నేను అత్తను, ఆ యొక్క మీనింగ్ ఇచ్చేది కనబడటం లేదండి. నా కుమార్తెలారా అంటే ఏమంటుందామే, నా గర్భం నుంచి పుట్టిన వాళ్ళలాగానే చూసుకుంటుంది, వాళ్ళని ప్రేమగా చూసుకుంటుంది. చూడండి, ఇంగ్లీష్లో ఒక మంచి పదం అనేది ఉంటుందండి, అత్త అని మనం అంటాం, కానీ ఏముంటుందంటే మదర్ ఇన్ లా. ఏమంట, మదర్ ఇన్ లా. ఇంతకాలం పాటు నువ్వు ఒక తల్లి దగ్గర ఉన్నావు, ఆ తల్లి నిన్ను ఎంతకాలం చూసింది. ఒక రోజుల్లో పెళ్లి చేస్తే 14-15 ఏళ్ళకి చేసేస్తారు. చిన్నపిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. అంటే 14 ఏళ్ళకి పెళ్లి అయిపోయింది అనుకోండి, ఆ 14 ఏళ్ళు ఆమె చూసింది. కానీ ఈమె దగ్గర ఎన్ని ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలి. ఎక్కువ కాలం ఎవరి దగ్గర ఉంటున్నావు, తల్లి దగ్గర ఉంటున్నావా? లేదండి, తల్లి దగ్గర ఉన్న కాలం 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా అసలు బుద్ధి రాలే. ఇంకా 8 ఏళ్ల పాటు బుద్ధి రాలే. ఆ పక్క బుద్ధి వచ్చిన ఎంత ఉన్నావు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు మాత్రమే. ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఉంటున్నావు, అత్త దగ్గర ఉంటున్నావు. అత్త నీ నిజమైన తల్లి, నా తల్లి అనే భావన మనకు ఉండాలండి. అదే విధంగా ఏం చెప్తున్నాడంటే మరి అదే విధంగా మరి ఈమె విషయంలో ఏమంటాం, డాటర్ ఇన్ లా. చూడండి, కోడల విషయంలో ఏముంటుంది, కోడలు అంటే అర్థం ఏమంటా, డాటర్ ఇన్ లా. అదేవిధంగా మామ విషయంలో ఫాదర్ ఇన్ లా, చట్ట ప్రకారం నీ తండ్రి. ఏమండి, నీ నిజమైన తండ్రి, నిజమైన భర్త, నిజమైన కుటుంబం. చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు నాదే అనండి, నో అంటారు. ఈ పక్క ఇంటికి వచ్చి నా ఇల్లు అంటే అవును నిమ్మ నీదే అమ్మ ఇల్లు అంటారు. ఏమండి, అంటే మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడికో వస్తున్నాం, నా ఇల్లు అనుకుంటున్నాం, నా దేశం అనుకుంటున్నాం, నా స్వజనులు అనుకుంటున్నాం, కానీ వారందరినీ విడిచేస్తూ ఉన్నాం. భర్త దగ్గరికి వచ్చాము, భర్త ఇంట్లో ఉన్నాము, అదే మన ఇల్లు, అదే మన గృహం, వాళ్ళే మన పిల్లలు, అక్కడ పుట్టే పిల్లలే మన వాళ్ళు, అక్కడే ఉండిపోతాం మనం. కనుక దాన్ని మనది అనుకోవాలి, అక్కడ చక్కగా కట్టుకోవాలి పిల్లలారా. నా ఇల్లు ఎక్కడో ఉంది ఎవరో ఉన్నారని కాకుండా, అంటే బైబిల్ చెప్పి మాట్లాడుతున్నాం మనం. ఏమండి, నా కుమార్తె నేను పెంచుండొచ్చు, కానీ నా కుమార్తెను నేను పెంచడం కాదు, కానీ ఆమె ఏ ఇంటికి వెళుతుందో ఆ ఇంట్లో ఏముండాలి, వాళ్ళే నా సొంత వాళ్ళు, వాళ్ళతోనే నేను బతకాలి, వాళ్ళతోనే నేను ఉండాలి, వాళ్ళనే గొప్ప చేయాలి, కట్టుకోవాలి. అలా కట్టుకొని ఒక ఘనత అన్నది తీసుకొని రావాలి, దేవునికి ఘనత తీసుకొచ్చేవారిలాగా ఉండాలి. అంటే ఇవన్నీ మన సొంతం అనుకుంటూ ఉన్నాం. బాగా ఆలోచించండి. ఇందుకు ఈ దేశం ఏదైతే ఉందో ఇది మనం అనుకుంటే ఈ దేశం మందా? ఆలోచించండి. దేవుని వాక్యానుసారంగా వెళ్ళండి. మీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చాం, పరలోకం అన్న అట్లా వెళ్ళండి. ఏ దేశం అయితే ఉందో ఈ దేశం మంది అనుకుంటున్నాం, లేకపోతేనే ఈ ప్రాంతం మంది అనుకుంటున్నాం. ఇవన్నీ మనకు కాదు ప్రేమ దేవుని వల్ల. అంటే మనం ఎక్కడెట్లా ఉన్నాం, తాత్కాలికంగా ఉన్నాం.
శాశ్వతమైనవి కాదండి ఇవన్నీ కూడా, అశాశ్వతమైనవి. ఏమండి, దేవుని వాక్యంలోకి పూర్తిగా వెళితే ఎవరు నీ సొంత వారు? ఇది కాదు కదా. కనుక మనం ఎక్కడ ప్రవర్తిస్తున్నామో, ఎంతకాలం మనం ఉంటున్నామో, ఎక్కువ కాలం ఎక్కడ బతుకుతాం, ఎక్కడ ఉంటాం అనే ఆ పరిజ్ఞానాన్ని కలిగి మనం ఏం చేయాలి? ఆలోచించాలండి, ఆలోచించాలి. కానీ ఎలా ఉన్నారు ఇప్పుడు అత్త కోడలు? ఎలా ఉంటారు? ఒకరోజు దూషించుకునే విధంగా, ఒకరోజు కొట్టుకునే విధంగా, ఒకరోజు తిట్టుకునే విధంగా. నాకొద్దండి కోడలని అత్త అంటే, నాకొద్దండి అత్త అని. ఏమండి, అది ఎవరి కుటుంబం? మన కుటుంబం, మన కుటుంబ సభ్యులు అనే ఆప్యాయతలు, ప్రేమలు కనిపిస్తున్నాయండి. ఆమె ముద్దు పెట్టుకుంటుందా, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేనేలా. చూడండి, అసలు లేరు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నా దగ్గర ఏముందని వస్తారు. ఏమండి, డబ్బా. ఆలోచించండి పిల్లరా, ఈ కాలంలో అంటే ఏదో బ్యాంకు బ్యాలెన్స్ లో బంగారో ఇంకొకటో ఏదో ఉంటుంది, కానీ ఏది లేదామే. ఏమండి, మీకు కూడా ఇంకొక విధవరాలు, మరి ఏలియా కాలంలో ఒక విధవరాలు కనిపిస్తుంది, సారేపతు విధవరాలు అని. వాళ్ళ దగ్గర ఏముంది అంటే, ఈ పూట మా దగ్గర తినడానికి మాత్రమే ఉంది అంటారు అక్కడ. అంటే ఏమీ లేని వాళ్ళండి, కట్టుబట్టలతో ఉన్నవాళ్ళు, చిన్న తిండి తిని ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఆస్తులు లేవు, బంగారం లేదు, పొలాలు లేవు, ఏమీ లేవండి. కానీ వాళ్ళ దగ్గర ఉన్నదేమంటే ప్రేమ, వాళ్ళ దగ్గర ఉన్నదేమంటే నమ్మకం, బ్రతకడం, పరిశుద్ధత. ఇవి మాత్రమే వాళ్ళ దగ్గర మెండుగా ఉన్నాయి. అలాంటి స్త్రీలుగా ఆమె ఏం చెప్తుందంటే, వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. అలా అన్న సమయంలో చూడండి, ఇక్కడ 14వ వచనం చూద్దాం. వారు ఎలుగెత్తి ఎడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు చూడండి, ఓర్ఫా ఏం చేసింది అంటే, సరే అని చెప్పేసేసింది. ఇదిగో ఆ అత్త చెప్పినట్లు లేకపోతే నేను కోరుకున్నట్లు జరుగుతున్నది. ఆ మోయాబీయురాలు వెంటనే వెళ్ళిపోయిందండి. ఆమె వెళ్ళిపోయింది. అక్కడితోనే ఆమె గురించి, ఇంకా ఓర్పా గురించి అక్కడ రాయబడదు. కానీ రూత్ ఏం చేసిందంట, ఆమెను హత్తుకొనింది. ఏమండి, శారీరకంగా హత్తుకోవడం కాదు పిల్లరా. ఎలా హత్తుకొని ఉండాలంట? ఆత్మీయంగా హత్తుకోవాలంట. మీరు దేవునికి పిల్లలు, మనమంతా దేవునికి పిల్లలం. దేవునికి మనం హత్తుకున్నామా, ఆత్మీయంగా హత్తుకున్నామా, దేవుని పిల్లలు మాత్రం చెప్పుకుంటున్నామా? ఆలోచించండి. ప్రతి మాట గురించి ఆలోచించాలండి. దేవుడు రాయబడిన ప్రతి మాటలో చాలా అర్థం ఉంటుంది. ఈరోజు కుమారులుగా, కుమార్తెలుగా ఒకరి పనిని చెప్పిన వెంటనే చేస్తున్నారంటే అది హత్తుకోవడం. ఏమండి, ఒకరి మాటను ఒకరు పాటిస్తున్నారంటే దాన్ని ఏమంటారు? హత్తుకోవడం అంటారు. వాళ్ళిద్దరు స్నేహితులు ఉన్నారండి, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరండి, ఒకరి మాటను ఒకరు పాటిస్తారండి అంటే ఎలా ఉన్నారు? హత్తుకొని జీవిస్తున్నారు. ఈయన ఎంత చెప్పినా ఆయన అసలు అనుకోండి, వాళ్ళేం స్నేహితులు అండి, వాళ్ళేం కుటుంబం అండి. అందుకే దేవుడు ఏమంటాడు? తన భార్యను హత్తుకొనును. అతడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి, హత్తుకొని జీవించాలి. పురుషుడు హత్తుకోవాలి, స్త్రీ ఏం చేయాలి? హత్తుకోవాలండి. హత్తుకుంటే ఎలా ఉంటుందంటే బంధం చాలా చూడముచ్చటగా ఉంటుందండి. అభివృద్ధి అనేది కనబడుతుందండి. ఎవరు కనబడతారు అక్కడ అంటే, సాక్షాత్తు దేవుడు వచ్చి వారి మధ్యలో నివసిస్తాడు. మనం హత్తుకోలేదో, హత్తుకోవడానికి విడిచిపెట్టిన వాడిని హత్తుకోవడానికి కూడా ఉంటాడు, వాడే అపవాది. ఏమండి, వాడు వచ్చి మన జీవితాల్లో ఏం చేస్తాడు? వాడు హత్తుకుంటాడు. నీ సమయాన్ని దొంగలిస్తాడు, నీ యొక్క కాలాన్ని దొంగలిస్తాడు, నీ యొక్క ఆలోచనలను దొంగలిస్తాడు. నిన్నెంత ఏం చేస్తాడంటే నిన్ను ఏడుపు, ఏమండి, నీ జీవితాన్ని కడగంలో నింపేస్తాడు, వాడు కన్నీళ్లతో నింపేస్తాడు. అంటే హత్తుకుంటే ఎవరుంటారు అక్కడ? దేవుడు ఉంటాడు. నీ ఎదుటిన్న వారిని, వీళ్ళు నా వాళ్ళని హత్తుకొని జీవించడం ప్రేమ దేవుని వాళ్ళ. నీ బిడ్డలతో అయినా, భర్తతో అయినా, నీ కుటుంబంతో అయినా హత్తుకొని జీవించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె ఇదిగో నీ తోడి కోడలు నీ జనులను, తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధము తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోళ్లతో వెంటబడి వెళ్ళమనెను, వెంబడించమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో నన్ను బతిమాలు కొనుకొద్దు. ఏమండి, అక్కడ 4 విషయాలు చెప్తుందండి ఆమె. ఏమండి, 4 విషయాలు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? రూతు మాట్లాడుతుంది. ఏ విషయం అనగా, మొదటి విషయము, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. మొదటి పాయింట్ అండి, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను. నేనంటే ఎంతటి తీర్మానం ఉండాలో చూడండి. అవునండి, ఒకప్పుడు ఏదో మాట్లాడతాం, భర్త అడవులకు వెళ్ళాడంటే భార్య వెళ్ళిపోయిందంట అని.
అంటే కష్టాలు ఈమెతో ఉంటే కష్టాలనే విషయం తెలుసు, కానీ ఆమె మనసు తెలుసు అండి. దేవుని పట్ల ఆమె ఆనుకున్న విధానం తెలుసు. ఎవరికి? నయోమి ఉన్న విధానం ఎవరికి తెలిసింది? ఋతువు తెలిసిందండి. వీరు చాలా భక్తిపరులు, చాలా జాగ్రత్త పరులు. ఎందుకంటే 12 ఏళ్ల సహవాసం, 10 ఏళ్ళ పైగా వాళ్ళతో ఉన్నారు. అలా ఉంది కనుక ఏమర్థమైంది అంటే ఈమె ఉండే విధానం అర్థమైంది. నయోమి ఉండే విధానం అన్నది ఎవరికి అర్థమైంది? ఋతుకు అర్థమైంది. కనుక బ్రతుకంటే ఇది, ఇలా జీవించాలి, జీవనం అనేది ఇలా, ఇది సంగతి. మా దగ్గర ఉన్న ప్రాంతంలో ఉన్నవారు జీవించే విధానం ఇది కాదు, మోయాబీయులు జీవించే విధానం ఇది కాదు. కనుక జీవితాన్ని సార్థకం చేసుకునే వైపుగా వెళ్ళాలి. యెహోవా దేవుణ్ణి మనం నమ్ముకోవాలనే ఉద్దేశంతో ఏమంటుందంటే, చూడండి, మొదటిగా ఏం మాట్లాడుతుంది? నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. చూడండి, నీవు నివసించే చోటే నేను నివసించేదను. మూడవదిగా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఏమండి? నీ దేవుడే అంటే దేవుణ్ణి బట్టి కూడా ఆమె వచ్చినట్టుగా కనిపిస్తుంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని కోసం నేను బ్రతుకుతాను, నా జీవితాన్ని దేవునికి అంకితం చేస్తాను, కనుక ఇక నా జీవితం నీతోనే అత్తయ్య అంటుందని. అలా అనడం ద్వారా ఏమైంది అంటే ఇదో వారి మధ్యలో ఎవరు వచ్చారు? సాక్షాత్తు కన్నతనైన దేవుడు వచ్చేసాడు. దేవుడు రావడం ద్వారా 2 జీవితాలు అనేవి ఫలప్రదమవుతాయండి. 2 స్నేహితుల మధ్యకి ఎవరు రావాలి? దేవుడు రావాలి. అప్పుడే ఆ స్నేహం నిలబడుతుంది. 2 భార్యాభర్తల మధ్యకి ఎవరు రావాలి? దేవుడు రావాలి. దేవుని మాట వచ్చారా ఎప్పటికీ మీరు కలిసి ఉంటారు. దేవుడు లేడా మీ జీవితంలో అయిపోయింది, అంతే సంగతులు. ఎవరు వచ్చినా ఏమి చేయలేరండి. తల్లి కొడుకుల మధ్య అయినా, తండ్రి కొడుకుల మధ్య అయినా ఆ బంధం నిలబడాలి అంటే, ఆ బంధం శాశ్వతంగా ఉండాలంటే, గొప్పగా ఎంచబడాలంటే, పరలోకానికి చేరాలంటే ఆ బంధం మధ్యలో ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలండి. దేవుడు ఉండి నడిపించిన బంధంగా ఎవరి బంధం కనిపిస్తుంది? ఇదిగో ఇక్కడ అత్త కోడల మధ్య కనిపిస్తుందండి. అత్త కోడళ్ళు అన్న వెంటనే ఈ ప్రపంచంలో ఏదో అనుకుంటారు అందరూ కూడా. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అత్త కోడళ్ళు ఎక్కడున్నారంట? బైబిల్లో ఉన్నారంట. యథార్థ కాదండి ఇది. కానీ సూర్యకాంతం అనే ఒకప్పుడు సినిమా చూపించేవాళ్ళు. ఏమండి? పనులన్నీ చేపించడం, బట్టలన్నీ ఉతికించడం, విసిగించడం, తిండి పెట్టకుండా విసిగించడం, ఏమండి, కొట్టుకుంటా ఉండడం, తిట్టుకుంటా ఉండడం, రోడ్ల మీద పడ్డం. అంటే వాటిని చూసి 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 జనాలంతా ఏమైపోయినారంటే ఓహో అత్త కోడలంటే ఇట్లే ఉంటారు, ఇట్లే ఉండలేము. అంటే భర్త కన్నా ఎక్కువ హింసలు ఎవరు పెడతారంట? అత్త పెడుతుందంట. అత్త పోరు చాలా కష్టపడి అంటారు. భర్త పోరే, భర్త విసిగించేవాడే, భర్త ఇబ్బంది పెట్టేవాడే, కానీ అత్త ఇంకా అంతకు మించి అత్త ఉంటుంది. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే విధంగా కూడా ప్రవర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ రోజుల్లో రివర్స్ అయిపోయి కోడళ్ళే అత్తల్ని ఏం చేస్తున్నారు? భయంకరంగా హింసిస్తున్నారండి. నా కుక్క పిల్ల నాకు కావాలి, నా కుక్క పిల్లని నేను ప్రేమిస్తాను, కుక్క పిల్లని తీసుకొని పెట్టుకుంటారే కానీ అత్తని తీసుకొని ఎడబెడుతున్నారు, అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. అత్తకేమో అనాథాశ్రమం పెట్టినారు, కుక్క పిల్లనేమో ఇంట్లో పెంచుకుంటారు. అయ్యో నా కుక్క పిల్ల తప్పోయిందండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారి తిరుగుతున్నారు. ఇక్కడ ఎంత ప్రేమ చూడండి. వీళ్ళని చూసిన వెంటనే పోలీసులు ఏమనుకుంటారు? ఏడుస్తుంటారు, మా కుక్క పిల్ల తప్పోయిందండి. చిన్న పిల్లలు తప్పినట్లుగా ఏడుస్తున్నారు. కానీ పెద్దవాళ్ళని ఏం చేస్తున్నారు? తీసుకొని పోయి అనాథాశ్రమంలో వేస్తున్నారు. ఏమండి? ఉన్న జీవితాన్ని చాలా ఫలప్రదం చేసుకోండి. మన చుట్టూ ఉన్న వారిని, ఎవరినైనా కానీ, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం అది నీ విధి, నీ కర్తవ్యం. ఏమండి? ఎంతగా ప్రేమించాలంటే ఆ ప్రేమకు ఏముండకూడదు? హద్దులు లేని ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. ప్రేమ దేవుని వల్ల హద్దులు లేని ప్రేమ నీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండాలి. అలా ఉంటేనే అక్కడ దేవుడు ఉన్నాడని అర్థం. ఒకరిని ప్రేమించి ఒకరిని దూరంగా పెట్టడం అన్న అసలు మంచిది కాదండి. నేను వాళ్ళనే ప్రేమిస్తానండి, నన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తాను. ఏదది? ఏ ప్రేమ అంటే అది? ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. అది బయట వాళ్ళతో ఉండే ప్రేమ అండి. అది ఒకరు ఇస్తే మనం ఇవ్వడం. వాళ్ళు ఏమి ఇచ్చారు? చారు ఇచ్చారు, మనం పప్పు ఇవ్వడం అండి. వాళ్ళు చింతపండు ఇచ్చారు, మనం శనక్కాయలు ఇవ్వడం. ఏమిది? ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. కానీ ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు, ఇచ్చే ప్రేమ. బతికే నాలుగు కొద్దిగా కదండి. ఆ కొద్ది నాళ్ళలో ఏం చేయాలంట? నిజమైన ప్రేమ చూపించాలండి. అదే చెప్తున్నాడు అక్కడ 17వ వచనంలో చూడండి. నీవు మృతి పొందు చోట నేను చూడండి. ఎక్కడి వరకు ఆలోచిస్తున్నారు? చిన్న వాళ్ళండి వాళ్ళందరూ కూడా. ఆమెకు ఇంకా చెప్పాలంటే చాలా చిన్న వయసు, ఇంకా 20 ఏళ్ళ లోపలే ఉంటాయి, పెద్దదేం కాదు. రూత్ అన్న వెంటనే మనమేమనుకుంటాం? మేము ఇంకా చాలా చిన్నపిల్లలమండి, ఇంకా మాకు అంత బుద్ధి రాలేదండి అనుకుంటాం. ఏమండి? నేను ఎవరి ఉద్దేశించి చెప్పడం లేదండి, మనం కట్టుకోవాలని చెప్తున్నాను. మీరంతా నాకు చెల్లెళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నోళ్ళు ఉన్నారు.
స్త్రీల కోసమే ప్రత్యేకంగా మీరు ఆలోచించండి. ఏ విధంగా కట్టబడితే నువ్వు దేవుని ఎదుట ఘనంగా ఎంచబడతావు అనే విషయాన్ని బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. అదే విధంగా పురుషులు కూడా ఆలోచించండి. మనము అలా పెంచడానికి వాళ్ళని కూడా ఏం చేయాలి? ఇష్టపడాలి. ఏమండి, నా కూతురు అన్న వెంటనే ఆమె నా కూతురే అని కూడా కాదండి. దేవునికి కుమార్తె ఆమె. దేవుణ్ణి గణపరిచే విధంగా ఈ జీవితాన్ని ఏం చేయాలి? సార్థకం చేసుకోవాలి మనం. దేవుడు గణహీనం అయిపోతాడు ఈ వ్యవస్థను బట్టి. ఏమండి, నువ్వు ప్రేమ చూపకపోతే ఎవరు గణహీనం చేయబడతాడు? దేవుడు. నీకు అవయవాలు ఇచ్చింది ఎవరు? బంధువులు ఇచ్చారా? అమ్మ నాన్న ఇచ్చారా? మీ దేహం దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడింది. ఆ అనుగ్రహింపబడిన దేహానికి నువ్వు తీసుకొని రావాలంటే చూడు, అక్కడ ఏముంటుందో, మరణము తప్ప మరి ఏదైనా నువ్వు నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడనను చేయను కాకని, మరణం తప్ప మనల్ని ఎవరు ఏది విడదీయదు. మరణం విడదీస్తుంది తప్ప మనం విడిపోము అని చెప్తున్నారు. అనగా ఎవరున్నారు అక్కడ? సాక్షాత్తు దేవుడు ఉన్నాడండి వాళ్ళిద్దరి మధ్యలో, వాళ్ళ బంధం మధ్యలో, వాళ్ళ ప్రేమ మధ్యలో. ఏదో ఫెవికాల్ కాదు ఉండడం. ఏది ఉంది? దేవుని బంధం అనేది ఉంది. దేవుని బంధం ఉంది కనుక ఆ బంధాన్ని బట్టి ఇదిగో బైబిల్లో లిఖించబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఇంకొక మాట చూద్దాం. అక్కడే 20వ వచనం చూడండి. కొన్ని అక్కడక్కడ చూస్తున్నాను. 18వ వచనం చూడండి. 18వ వచనం, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానడు గనక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసి. అంటే ఇంతవరకు ఉన్న చరిత్ర ఎక్కడ? మోయాబు. ఇంతవరకు జరిగిన చరిత్ర ఎక్కడ జరిగింది? మోయాబులో జరిగింది. ఇప్పటి నుంచి జరిగే చరిత్ర ఎక్కడ జరుగుతుంది? బెత్లెహేములో. అంటే రెండే ప్రాంతాలండి. ఒకటేమో మోయాబు ప్రాంతం. మోయాబు కథ ముగిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ కావాలా? బెత్లెహేముకు ప్రయాణమైనారు. బెత్లెహేముకు వాళ్ళు వచ్చేసారు. అంటే 19వ వచనం నుంచి ఎక్కడ జరుగుతుంది? ఇంకా బెత్లెహేము. 1వ అధ్యాయం 1వ వచనం 18 వచనాలు ఎక్కడ జరిగిందంటే మోయాబు. ఆ తర్వాత జరిగింది ఇది బెత్లెహేము. 19వ వచనంలో వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యుద్ధకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని వారు అనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖమును కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనాక. నయోమి అంటే అర్థం ఏమి? కింద మాటలో మధురము. కింద చూడండి, నయోమి అంటే ఏమని అర్థం అంట? మధురం, స్వీట్. ఏమండి, చాలా టేస్ట్ అని అర్థం. నన్ను అనొద్దండి, ఇంకా మధురం అనొద్దండి. నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఏమండి, ముగ్గురితో వెళ్ళాను అక్కడికి, ఎవరు లేరు. లేని దానిగా వచ్చాను. నా భర్త వెళ్ళిపోయాడు, నా పిల్లలు వెళ్ళిపోయారు, ఏదీ లేదు నా దగ్గర. కాబట్టి నన్ను ఏమని పిలిచాను? ఇంకా మారానుడి. ఆమె అంటుందంట, నేను మధురంగా లేను, నేను చాలా చేదుగా ఉన్నాను, నా పరిస్థితి బాగోలేదు. అంటే ఏం చేస్తున్నామే? ఆలోచించండి ఒక్కసారి. తనను తాను తగ్గించుకుంటుంది ప్రియులారా. ఏమండి, మనం ఏం చేస్తాం? ఎవరి మధ్య లేకపోయినా మనల్ని మనం హెచ్చించుకుంటాం. మనుషుల మధ్య లేకపోతేనే మనిషి చేసే విధానం ఏదో తెలుసా? ఇప్పుడు నా పరిస్థితి ఏమో తెలుసా? హెచ్చించుకుంటాడు. అయ్యా నా పరిస్థితి బాగాలేదు, చాలా దయనీయంగా ఉంది చెప్తాడా? కాదండి, నేను గొప్ప అంటాడు. గొప్ప. కానీ ఇక్కడ నయోమి ఏం చేస్తాంది అంటే తనను తాను తగ్గించుకుంటోంది. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా అంటే ఏమీ లేని దానిగా నన్ను ఏం చేశాడు? ఎవరైతే అలా తనను తాను తగ్గించుకుంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు ప్రియులారా. ఏమండి, ఒకనాడు యేసుక్రీస్తుల వారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6లో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6లో, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, చూడండి, తనను తాను రిక్తునిగా చేసు. అంటే యేసుక్రీస్తుల దగ్గర ఏముంది? ఏదీ లేదండి. రిక్త హస్తాలు అంటున్నాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ పరిస్థితులకు వస్తావో, ఉన్నానని గ్రహిస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ పక్షంగా ఉంటాడండి. దేవుడు వారి పక్షంగా ఉంటాడు. నమ్ముకున్న వారి పక్షంగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ మాటలో, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ మాటలో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవాడవు కావు. చూడండి, ఆశ్రయించువారు ఎవరు ఆశ్రయించారు? ఇప్పుడు
ఎవరండి ఆశ్రయించింది? ఇదిగో నయోమి ఆశ్రయించింది. అదేవిధంగా ఎవరు ఆశ్రయించారు? రూతు ఆశ్రయించింది. వారు ఇరువురు ఆశ్రయించారు కనుక 10వ జీతంలో యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. విడిచిపెట్టేటువంటి దేవుడు అన్న వెంటనే ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారా? నేను రిక్తునిగా ఉన్నాననుకుంటున్నావా? నువ్వు దరిద్రునిగా ఉన్నాననుకుంటున్నావా? తండ్రి నీవే నాకు రక్షణ అనుకుంటున్నావా? నీవు తప్ప నాకెవరు లేరయ్యా భూమి మీద అంటున్నావా? దేవుడు వెంటనే ఏం చేస్తాడు? ఆయన కబంధ హస్తాల్లోకి తీసుకుంటాడు. మనలో మనం గర్వపడుతూ, నాలో మనం ఉత్సహించుకుంటూ, నేనేదో గొప్పవాడి, నాకు అన్ని చాలా ఉన్నాయి, నాకు పొలం ఉంది, నాకు ఇండ్లు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు బంగారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ నన్ను కాపాడుతున్నాయి అనుకుంటుంటావా? దేవుడు దూరంగా ఉంటాడు. దేవుడు వీళ్ళకి దగ్గరకు వచ్చేసాడు, వీళ్ళని తీసుకున్నాడు. వాళ్ళని ఏం చేశారంటే ఇంకా కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. నామాన్ని ఎరిగి దేవుని యొక్క ఘనతను బట్టి వాళ్ళు ఏం చేశారు? నమ్ముకున్నారు. పిల్లలు నమ్ముకున్నారు. ఒకనాడు ఎక్కడుంది రూతు? రూతు ఎక్కడి నుంచి వచ్చిందంటే 14వ వచనంలో, ఇనికెళ్ళండి 14వ వచనంలో 1:14 కదా, 1వ అధ్యాయం 14వ వచనంలో, వారు ఎలుగెత్తేడగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకు. చూడండి, వారికి వేరే దేవుడు ఉన్నాడండి. ఎవరికి? మోయాబీలకు. మోయాబీలు అనగానే వారు ఒక జనాంగం. వారు వేరే దేవుణ్ణి కలిగి ఉన్నవారు. ఏ దేవుడు కలిగి ఉన్నాడో వచనాన్ని చూస్తే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, కెమోషు అను మోయాబీయుల దేవత కనిపిస్తుందా? అంటే మోయాబీయుల దేవత ఎవరంట? కెమోషు. ఇంకొక దేవత కూడా ఉంది ప్రేమ దేవుని వాళ్ళ. ఇంకొక దేవత కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకొని, ఏమండి అక్కడ ఉన్న వారందరినీ కూడా బయల్పెయోరు దేవత వైపుకు మళ్లించారండి. ఎక్కడంటే వాళ్ళందరూ కూడా కనానుకు నడిచి వచ్చే సందర్భం అది. కనానుకు వస్తూ ఉన్నప్పుడు మోయాబీయులు వెళ్ళి వారి మోహింపజేసి వారి దేవత వైపుకు తిప్పి వాళ్ళు ఏం చేసి బయల్పెయోరు యోధకు తీసుకెళ్ళాడు. ఒకరేమో కెమోషు, ఇంకొకరేమో బయల్పెయోరు. అంటే ఈ ఇరువురు దేవతలు కలిగి ఉన్నవారు. వారి పిల్లల్ని కూడా వారికి బలి ఇచ్చేవారు వీళ్ళు. ఎవరు? మోయాబీయులు అన్న వెంటనే. ఏమండి అలాంటి విగ్రహాలు కలిగిన వారు వీరు. వేరే దేవతల వైపు చూసేవారు కాదు, దేవుని వైపు చూసేవారు కాదు. కానీ ఏం చేసింది రూతు? అన్నిటినీ పక్కకు వేసి వారి యొక్క దేవతలను కూడా కాదని చెప్పి ఎక్కడికి వచ్చింది? ఇదిగో నయోమితో కలిసి వచ్చింది ప్రేమైన దేవుని వాళ్ళరా. ఇప్పుడు అలా వచ్చాడు కనుక ఏం చేశారంట? వచ్చారు. ఇంకోటి ఏం చేస్తుందంటే ఈమె సాక్ష్యం ఇస్తోంది. రూతు అంటే నయోమి మాట్లాడుతుంటే సర్వశక్తులను బాధపరచని వారితో చెప్పాను. 21వ వచనం అందులో లాస్ట్కి వచ్చాను నేను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేం చేరారు. అంటే బెత్లెహేంకి ఏ కాలంలో చేరారు వారు? యవల, ఏమండి కోతకాలం. వాళ్ళకు 2 పంటలు ఉంటాయండి. ఒకటేమో యవలంట, రెండోదేమో గోధుమలంట. ఇవి వాళ్ళు ప్రధానంగా పండించే పంటలు. ఈ పంటలలో కోతకాలం అనేది ఏంటండి? కోసే కాలం. ఆ కోసే కాలానికి కరెక్ట్గా వీళ్ళు వచ్చేసారు. అందరు వచ్చి మాట్లాడిచ్చారు, అందరూ కనుక్కున్నారు, నయోమిని కనుక్కున్నారు, మాట్లాడిచ్చారు. అందరూ అడిగారు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు, ఏం కథ. ఆమెకున్న బాధ అంతా చెప్పింది. చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మా బ్రతికేం బాగాలేదు, ఏ పూటకు ఆ పూట ఏదో తిండి తిని మేము బతకాల్సి ఉంది అనే పరిస్థితి కూడా మరి నయోమి చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వస్తే మరి 2వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే పరిగె ఏరుకొను రూతు. 2వ అధ్యాయానికండి పరిగె ఏరుకొను రూతు. 2వ అధ్యాయంలో ఏం చేస్తుందంటే పరిగె ఏమి ఏరుకుంటుంది. పరిగె అంటే అర్థం ఏమండి? పరిగె అంటే ఏమి? కోత కాలంలో కోత కోస్తూ ఉంటారండి. కోత కోస్తూ ఉన్నప్పుడు మధ్యలో పనల మధ్యలో రాలిపోయిన గింజలు ఉంటాయి కదా, ఆ కింద పడిపోయిన గింజల్ని ఎవరైతే పండిస్తున్నారో, రైతుగా ఉన్నారో ఆ రైతు ఏరుకోకూడదంట. ఏమండి రైతు ఏం చేయాలి? రైతు అలాగే వదిలేయాలి. ఇది దేవుని యొక్క చట్టం.
అలా విడిపోయిన వాటిని వెనక ఏరుకునే వారిని ఏమంటే పరిగె ఏరడం అంటారు. అలా అన్ని పరిగెలన్నీ ఏరుకొని అవన్నీ కూర్చుకొని ఓ చోట దుల్లగొట్టుకొని ఆ ఉన్నవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు, వాటి ద్వారా వాళ్ళు జీవిస్తారు, లేదా వాటిని అమ్ముకొని ధనాన్ని సంపాదించుకుంటారు. అలాంటి పరిగె ఏరుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయంలో మొదటి మాట, నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. ఇప్పుడు మనకు ఇంకో క్యారెక్టర్ అనేది వస్తుంది, బోయేజు క్యారెక్టర్ వస్తుందండి. బోయేజు చాలా ఆస్తిపరుడు, అతడు అతని పేరు బోయేజు. బోయేజు కనిపిస్తున్నాడు. బోయేజు ఎవరంట? ఆస్తిపరుడు. ముఖ్యంగా ఆస్తిపరులకు ఏముంటుందండి? అహంకారం ఉంటుంది పిల్లరా, గర్వం ఉంటుంది. నాకు ఆస్తి చాలా ఉంది కదా అని ఉంటుంది. మనం చూస్తాం బైబిల్లో ధనవంతుడు ఒకడు ఉండేను అని మరి యేసుక్రీస్తుల వారు మాట్లాడతారు. అతడు ఎలా ఉన్నాడంటే సన్నపునార వస్త్రములను ధరించుకుంటున్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు, ఎవరిని పట్టించుకోడు, చాలా సుఖం అనుభవిస్తున్నాడు, గర్వం కలిగి ఉన్నాడు. అదేవిధంగా 12వ అధ్యాయం లూకా సువార్తలో ఇంకో ధనవంతుడు కనిపిస్తాడు, అన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. నా ప్రాణంతో ప్రాణమా అనేక దినములకు సంపాదించిన నీకు కూర్చబడి ఉంది, సమకూర్చబడింది, బాగా తినుము తాగుము సుఖించుము. అంటే ధనవంతుల పరిస్థితి అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన కూడా ధనవంతుడు, ఆస్తి గలవాడు. కానీ ఎలా ఉన్నాడో ఆయన్ని గురించి చూద్దాం. 2వ వచనంలో, మోయాబీయురైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను, నేను పరిగె ఏరుకుంటాను, అంటే పరిగె ఏరుతాను, దినమంతా ఆ విడిపోయిన చిన్న అన్ని కూడా అన్ని తీసుకొని అన్ని ఏరుకుంటానని చెప్తే అత్త ఓ చోటు ఉంది, కోడలేమో పనికి వెళ్ళింది. నువ్వేం పని చేయాల్సిన పని లేదత్త, నేను పని చేస్తాను, మనం బ్రతుకుదాం. ఏమండి, ఏవో సంపాదించుకుంటే కాదనండి, ఒకనాటి కాలం అంతా ఏమి తింటే చాలు, బ్రతికుంటే చాలు, దేవుని కోసం బ్రతికితే చాలు అనుకుంటున్న కుటుంబంగా మనకు కనిపిస్తుంది పిల్లలు. అలా తన అత్తకు చెప్పి ఆమె పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. మీకు ఇందాకే చెప్పాను పరిగె అంటే, కానీ పరిగె అన్నది దేవుడు ఏం చెప్పాడు దాని విషయంలో అంటే దాన్ని ఎవరి కోసం వదిలిపెట్టాలంట? అన్యుల కోసం, లేకపోతే పరదేశుల కోసం దాన్ని వదిలిపెట్టమని చెప్పాడంట. లేవీకాండం 19వ అధ్యాయంలో, లేవియాకాండము 19వ అధ్యాయము, అందరూ తీయండి. 19వ అధ్యాయము 9వ వచనంలో మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను ఊర్చుకొనకూడదు. చూడండి, పరిగెను కూర్చుకోకూడదు, పరిగెను వదిలేయాలి. 19వ అధ్యాయం 9వ వచనం లేవీకాండం. పరిగె ఏరుకోకూడదని దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా ఇచ్చాడు. ప్రేమ దేవుని వల్ల ధర్మశాస్త్రం, పాత నిబంధన అంటే అర్థమేమి? ధర్మశాస్త్రం. ఈ పాత నిబంధనను తీసివేసే కొత్త నిబంధన మళ్ళీ దేవుడు ఇచ్చాడు. పాత నిబంధన అనుసారంగా ఏం ఏరకూడదంట? పరిగెని ఏరుకోకూడదు. ఆ పరిగెని ఏం చేయాలి? అలాగే విడిచిపెట్టాలి. మరి అలా విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. అదేవిధంగా ఒక చట్టం, రూల్ అండి. ఒకనాడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇశ్రాయేలులకి దేవుడు ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఏది? విశ్రాంతి దినం. ఈరోజు చూడండి, మనం ఎంతసేపు ఉంటున్నాం? దాదాపు 1 గంటన్నర 2 గంటల సేపు ఉంటాం. అందరూ 11కి వస్తున్నారు, 11కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 11కి వచ్చి 1 గంటనే మనం వెళ్ళిపోతాం. అంటే కేవలం 1-2 గంటలు. కానీ ఒకనాడు ఏమంట? దినమంతా ఎక్కువ కాలం పాటు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? ఆజ్ఞగా ఇచ్చాడు. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. చూడండి, లేవీకాండంలోనే, అదే లేవీకాండంలో 23వ అధ్యాయము చూడండి, 23వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు చూడండి. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము, 7వ దినం విశ్రాంతి దినం. చూడండి, 7వ దినం పరిశుద్ధ సంఘపు దినం. ఈరోజు మనం పాటిస్తున్నామే, కేవలం 2-3 గంటలు పాటిస్తున్నామే. దీని గురించి చెప్తున్నాడు దేవుడు ఆ రోజుల్లో. ఏది ఆ దినం? వారికి శనివారం. ఏమండి, మొదటి దినం ఏదంట? ఆదివారం. 6వ దినం ఏది? శుక్రవారం. 7వ దినం ఏది? శనివారం. శనివారం విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించాలి అని చెప్తున్నాడు. ఎలా ఆచరించాలో చెప్తున్నాడు చూడండి. ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు అక్కడ. అందులో మీరు ఏ పని చేయకూడదు, మీ సమస్త నివాసముల యందు
అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. మీరు ఏ పని చేయకుండా ఆ 6 దినాలే పని చేయాలి, 7వ దినాన పని చేయడానికి మీరు వెళ్ళకూడదని వారికి ఆజ్ఞగా దేవుడు ఆ రోజుల్లో ఇచ్చాడు. అంటే దేవుని ఆజ్ఞల్ని పాటించే వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని అంటే నిబంధనది, పాత నిబంధనను చాలా జాగ్రత్తగా పాటించాలండి. ఏమండి, రోడ్డు దాటేటప్పుడు ఏం చేయాలి? ఇరుపక్కలా చూడాలి, కుడివైపు ఎడమవైపు చూసే దాటాలి. మనం ఒక పక్క చూసుకొని దాటిపోతామంటే రెండో పక్క నుంచి వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఏమైనా జరగచ్చు. కాబట్టి జరగకూడదంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే అలా ఉండాలనేది ఏమి నిబంధన. కాబట్టి నిబంధనను ఆ రోజుల్లో వీళ్ళు పాటించేవాళ్ళు. ఏమండి, అదేవిధంగా ఇప్పుడు మరొకసారి రండి, రూతు గ్రంథంలోకి రండి. ఇప్పుడు 4వ వచనంలో బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడవిండును గాకని చేను కోయి వారితో చెప్పగా, అంటే బెత్లెహేములో బోయజు ఉన్నాడు. ఈ వీళ్ళున్న ప్రాంతం ఏది? ఎఫ్రాతీయులు అని చెప్పాం కదా, పక్కనే ఉంటాయంతే. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళు ఎఫ్రాతా ప్రాంతంలో ఉన్నారు. ఎఫ్రాతా ప్రాంతంలో ఉండి ఎవరితో? చేను కోసే వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి, అంటే ఏ చేను కోస్తున్న వాళ్ళు? ఎవల పంట కోస్తున్నారు. ఆ ఎవల పంట కోసే వాళ్ళతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా మీకు తోడవిండుగాకనియు చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనరి. చూడండి, అంటే ఎలాంటి సందర్భం? మనం ఏమంటాం? ఒకరిని చిన్నగా చూస్తాం, దేవుడు మీకు తోడు, ఎందుకంటే పెద్ద పని చేస్తున్నారు కదా, పెద్ద పని చేస్తున్నారు. పంట కోయడం, అదంతా కూర్చడం, దాన్ని అంతా దుల్లగొట్టడం, ఏవేవో పరికరాలని వాడడం, ఏవైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తుందండి. దేవుడు మీకు తోడుగా ఉండాలి అని చెప్తున్నాడు. అలా చెప్పి ఈయన పనిలోకి వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, బోయజు కోయి వారి మీద ఉంచిన తన పని వారిని చూచి ఈ చిన్నది ఎవరిదైనా అడగగా కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయులైన యవ్వనురాలు. చూడండి, యవ్వనంలో ఉందండి ఆమె, 20 ఏళ్ల వయసు మాత్రమే. ఆ 20 ఏళ్ళు వయసు కలిగిన ఆమె మరి ఏవేవో ఆలోచనలు పెట్టుకోవచ్చు. లోకంలో ఉన్నవారు ఎంతో మంది వాళ్ళ ఇష్టానుసారంగా, ఏమండి, మనకు లోకంలో ఏమంటాం? నా దేహం నా ఇష్టం, నేను నా ఇష్టం, నాకు లేదా, నాకు అనుభవించడానికి లేదా, నాకు కోరుకోవడానికి లేదా అంటాం. మన మనుషులందరూగా మనిషి అంటే ఎట్లా మాట్లాడతాడు. కానీ దైవజనులుగా ఉన్న వాళ్ళు, దేవుని తెలుసుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారండి? అదే యేసుక్రీస్తు వాళ్ళని అడిగామనుకోండి, ఏందైనా నీ ఇష్టం అంటే ఏమంటాడు? నేను నా ఇష్టం నెరవేర్చుకుంటూ రాలేదు, కానీ నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఇగో ఈ భూమి మీదకి వచ్చాను, నేను నా ఇష్టం నెరవేర్చుకుంటూ రాలేదు. చూడండి, అలా అన్న వల్ల యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు 400 సంవత్సరాల కాలం పాటు. ఏమండి, 400 కోట్ల మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారండి. యేసుక్రీస్తు యొక్క ఘనత చూడండి, ఎక్కడికి వెళ్ళాడు, ఎంత గొప్పగా వెళ్ళాడు చూడండి. చిన్న జీవితం జీవించాడు, 33.5 ఏళ్ళు మాత్రమే భూమి మీద. ఆయన గురించి తెలియని వాళ్ళు లేడు ఈ ప్రపంచంలో. ఎవరో ఏదో అనుకుంటున్నారు కానీ తెలియక అనుకుంటున్నారు, అంతే కదా. యేసుక్రీస్తుల వారిని ఏమన్నా కూడా ఏం చేయబడుతుందంట? క్షమించబడుతుందంట. ఏమండి, మీకు వాక్యం తెలిసిందే, యేసుక్రీస్తుల వారిని ఏమన్నా క్షమించబడుతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే అంత స్థాయికి వెళ్ళడానికి కారణం ఏమంటే ఆయన తన జీవితంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. నేను ఈ జీవితంలో, నువ్వు భార్యగా వచ్చావా, నీ ఇష్టం కాదు, ఇదిగో దేవుని ఇష్టం నెరవేర్చడానికి వచ్చాం. భర్తగా ఉన్నాడా, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేరాలి. ఏమండి, మన జీవితాల్లో మన ఇష్టం కాదు అనుకున్నామంటే నీ స్థాయి ఏమైందండి? చరిత్రగా రాయబడుతుంది ప్రియులారా, చరిత్రగా లిఖించబడుతుంది. నా ఇష్టం అనుకుంటే ఏముంటాం? ఆనందంగా ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఏమండి, ఆడుతూ పాడుతూ ఉంటాం. సాయంకాలం అయితే ఏ పార్క్ అంటారు, పొద్దునైతే ఇంకోటి అంటారు, లేకపోతే సినిమాలు అంటారు, షికారులు అంటారు, బంగారం అంటారు, ఏవన్నీ తిరుగుతారు. అది వాళ్ళ ఇష్టాలు. రకరకాల జడలు, రకరకాల సౌందర్యాలు చేసుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఇదే ఇష్టం, దీనికోసమే మనం వచ్చామని. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడ్డావో నీ చరిత్ర ఏం పడుతుంది? నీ చరిత్ర రాయబడుతుంది. అది అంటున్నాడు అక్కడ, ఏమంటది? యవనస్తురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్య ఏరుకొనమని కూర్చుకుంటూ దయచేసి నాకు సెలవేమని అడిగాను. ఆమె ఇలా చెప్పిందండి అని చెప్పారండి. ఆమె మధ్యలో ఏరుకోవడానికో అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా ఏరుకుంటుందని. 10వ వచనానికి రండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి, అంటే ఏం చూపించాడు? బోయజు ఏం చూపించాడు? బోయజు తెలుసుకున్నాడు.
ఆ 8వ వచనంలో బోయజు ఋతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోకి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పన్నికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. ఏమండి, సంఘానికి వచ్చావు, సంఘంలో నిలకడగా ఉండు. ఏమండి, నిలకడగా ఉన్నావో నీ చరిత్ర ఏం చేయబడుతుంది? లిఖించబడుతుంది. ఇక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావు అనుకోండి, ఏం చేయబడతావు? నిన్నంటూ ఎవరు ఆలోచించరు. నా ఇష్టం అండి, నేను వస్తే వస్తాను, లేకపోతే రాను. ఏం చేయబడుతుంది? నీ ఇష్టమే, ఇక్కడంతా నీ ఇష్టమే జరుగుతుంది. కానీ రాబోయే కాలంలో నీకు చాలా కష్టంగా ఉంటుంది. భూమి మీద కష్టపడ్డావో, ఓర్చుకున్నావో, నువ్వు ఘనమైన చరిత్ర కలిగించబడతావు. చూడు ఏమంటున్నాడు, ఇక్కడే నిల్చుండు అంటున్నాడు. అందుకు ఆమె మాట్లాడుతూ 10వ వచనంలో అంటుంది, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశిని నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలుగును అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు. ఏమండి, చరిత్ర అన్నది ఎప్పటికీ పోదు పిల్లరా, తెలియపరచబడుతుంది. మనం ఏమనుకుంటాం, నేను చేసిన కష్టం, నా అంత శ్రమ వృధా అయిపోతుంది ఏమనుకుంటాం. కానీ తెలపబడుతుంది. నువ్వు ఓర్చుకున్నది ఖచ్చితంగా దేవుని ద్వారా ఏం చేయబడుతుంది? తెలియపరచబడుతుందని. నువ్వు చేసిన మేలు ఎక్కడికి వెళ్ళదు. ఏమండి, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా తెలియపరచమండి. మనం సంఘంగా జేబీఆర్సీగా ఉండి 2022లో వాక్యం చేసామండి. ఎక్కువ ఏం పెద్దగా జరగకపోయినా ఏదో జరిగింది అనుకున్నాం. కానీ అక్కడ ప్రకటించిన అంశం ఏమండి మొత్తం తిరిగింది అండి. అన్నయ్య చెప్పిన మాట, ఆయన చనిపోయిన తర్వాత ఏదో వివాదాస్పదం అయితే ఆ మాట పైన ఏమొచ్చిందండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి వారిని క్షమించింది అండి. యేసుక్రీస్తు రక్తానికి ఉన్న ప్రాముఖ్యత అనే పాఠం మన దగ్గర చెప్పబడింది. ఆ పాఠం ఏం చేయబడింది? అంతా తిరిగింది. అంటే ఏది వృధా కాదండి, ఏ ప్రయాస కూడా వృధా. ప్రభువు నందు నీ ప్రయాస వ్యర్థమో కాదు. అదే చెప్తున్నాడు అక్కడ. చూడండి, అత్తకు చేసినదంతయు తెలియపరచు. నువ్వు ఎలాంటి దానివో మాకంత ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ యొక్క గుణం అంతా వచ్చిందని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నీవు నీ తల్లిదండ్రులను విడిచావు, జన్మభూమిని విడిచావు, ఇంతకు ముందు ఎరుగని జనమునకు వచ్చితివి, యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇంకా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ఎవరు మాట్లాడినట్టు మాట్లాడే తెలుసా? ఆ మాటలన్నీ మీరు ఒకసారి నెమరేసుకోండి. యేసుక్రీస్తులాగా మాట్లాడాడు. బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఛాయ, బోయజులో యేసుక్రీస్తు ఛాయ కనపడుతుంది. నీకు సంపూర్ణమైన బహుమానం. ఏమండి, ఆ మాట అనాలి అంటే సంపూర్ణత, పరిశుద్ధత కలిగిన యేసుక్రీస్తు మాటలు మాట్లాడుతున్నాడు. బోయజు మాట్లాడుతున్నాడు, బోయజు ద్వారా మాట్లాడుతున్నాడు. బోయజు యేసుక్రీస్తుకు ఛాయగా కనిపిస్తున్నాడు. సంపూర్ణమైన బహుమానం. నువ్వు చేసిన దానికి ఏది పోగొట్టుకోవు. ఏమండి, ఎలా ఉన్నారు వాళ్ళు? ఏ పూట కాబట్టి తినేటట్లు ఉన్నారండి, ఆ యాచించేటట్లు ఉన్నారండి, బ్రతుకు లేదండి వాళ్ళకి. కానీ అలాంటి వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. తగ్గించుకొని ఘనహీనురాలుగా ప్రపంచం దృష్టి కనబడుతున్నా నిన్ను ఘనమైన దానిగా చేస్తా అంటున్నాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి. చూడండి, మా మాటలన్నీ యేసుక్రీస్తు నీవు నీ తల్లిదండ్రులకు నీ జనముకి విడిచి ఇంతకు ముందు ఎరుగని జనం. ఏమండి, నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? ఎరుగని జనం. ఏమండి, నీ బంధువుల ఎదుగు వెళ్ళి ప్రకటిస్తున్నావా? నువ్వేమన్నా సువార్తని? ఎరుగని జనానికి మధ్య వెళ్తున్నావు. ఎరుగని జనం మధ్యలో నువ్వు ఎలా కనిపిస్తున్నావు? జీవవాక్యంను చేత పట్టుకొని కనిపిస్తున్నావు. నాయన కదిలించొద్దు, జాగ్రత్తగా కూర్చోండి అట్లా. కాబట్టి జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకున్నావు అంటే ప్రతి మాట నిన్ను గొప్ప చేస్తుంది. ఈరోజు సంఘాన్ని దేవుడు గొప్ప చేస్తాడు. ఎరుగని జనం మధ్యలోకి వచ్చావు. ఎరుగని జనము మధ్యలో కూడా నువ్వేం చేయబడుతున్నావు? ఘనురాలుగా చేయబడతావు. ఘనురాలుగా చేసి నీకేం చేస్తాడంట? సంపూర్ణమైన బహుమానం ఇస్తా అంటున్నాడు. 13వ వచనంలో, ఆమె నా ఏలినవాడా, నేను నీ పనికత్తెల్లో ఒకదాన్ని కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షం కలగనిమ్మని చెప్పాను. అంటే ప్రేమ. ఏమండి, ఎవరి పట్ల ఉందంట ప్రేమ? ఆమె జీవితాన్ని బట్టి, ఆమె గుణాన్ని బట్టి, ఆమె ఓర్పును బట్టి ఆమె పట్ల ఏం చూపించాడంటే ప్రేమ చూపించాడండి.
దేవునికి కూడా మన పట్ల ప్రేమ కలగల్ల, దేవుడికి దయ కలగల్ల, దేవుడికి నమ్మకం కలగల్ల, దేవుడు మనల్ని విశ్వసించాలి. ఏమండి, మనుషుల యొక్క విశ్వాసము, మనుషుల యొక్క ప్రేమలు ఏవో మనం కోరుకుంటున్నాం ప్రియులారా. ఏమండి, మన తల్లి మనం ఆదరించాలనుకుంటున్నాం, మన తండ్రి మనల్ని ఆదరించాలనుకుంటాం, మన అక్క మనం ఆదరించాలనుకుంటాం, లేదా మన బంధువే, మన బావే, ఏమండి ఎవరెవరినో కోరుకుంటాం మనం. కానీ మన పట్ల ఎవరు దయ చూపించే విధంగా ఉండాలి మన జీవితం? దేవుడు. దేవుడు నీ పట్ల దేవుడు దయ చూపించాలి, దేవుడు కరుణ చూపించాలి, జాలి చూపించాలి. దేవుడు దయ చూపించే విధంగా మన ప్రవర్తనను మనం కాపాడుకున్నామంటే దేవుడు మీ మధ్యలోకి వస్తాడు. ఆ వచ్చిన దేవుడు మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు ప్రియులారా. 16వ వచనంలో 16లో ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడే. చూడండి ఎలా ప్రేమ చూపిస్తున్నాడంట. మీరు వెళ్తూ ఉంటారు కదా, ఆమె వెనక ఏరుకుంటుంది. ఏరుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కోసుకుంటూ కోసుకుంటూ పోతూ కొన్ని పిడికెళ్ళు పడేయండి అక్కడ. ఆమె ఏరుకోవాలి, ఆమె ఏరుకోవాలి. చూడండి దేవుని ప్రేమ చూడండి. మనల్ని బ్రతికించడానికి వేరే వాళ్ళని పోగొట్టుకునేటట్లు చేస్తాడంటండి. మీ పట్ల ప్రేమ చూపిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. మిమ్మల్ని నమ్మితే, మిమ్మల్ని విశ్వసిస్తే ఎంతైనా సరే గొప్ప చేయడానికి దేవుడు ఉన్నాడు ప్రియులారా. అలా ఆమెను గొప్ప చేయాలనుకుంటే 19వ వచనంలో సరే అక్కడ కంటిన్యూషన్ చదవండి. విడిచిపెట్టుడే ఆమెను గద్దింపవద్దని తన దాసుడు ఆజ్ఞాపించను, కాబట్టి ఆమె అస్తమయం వరకు తన చేనులో ఏరుకొనుచు తాను ఏరుకునే దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు చాలా ఎక్కువ అయిపోయినాయి ఏంటండి. ఒక రోజు లోపల ఎవరు ఏరుకొనని అర్థమవుతుంది కదా. ఒక రోజు 2 రోజుల లోపల అలా ఎవరు ఏరలేరు, ఎవరు ఏరలేనన్ని. ఎందుకు? దేవుడే ఆమె మధ్యకి ఏం చేశాడు? ఆమె పట్ల కృప చూపించాడు. నీ సంపాదన బాగా మిగలాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోష పెడితే నీ సంపాదన నీకు కలిగింది బాగా కనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుంది? నీ సంచికి ఏమో ఎలా ఉంటుందంట, చిల్లుబడినట్ట సంచిలాగా ఉంటుంది. నువ్వు ఎంత వేసినా దాంట్లో జారిపోతానే ఉంటుంది. ఏమండి, పిండి తీసిపోతున్నావు, రంధ్రానికి ఏమడిందని పైన బాగుంది అనుకున్నావు, కింద పట్టించుకోలేదు, ఒక చిన్న చిల్లు పడింది అనుకోండి, పిండి అంతా ఏం చేస్తుంటుంది? నువ్వు పోయే దారి పొడుగున ఏమండి ఒక లైన్ వేసుకుంటూ పోతా ఉంటుంది. అది బియ్యానికి చిల్లు పడింది అనుకోండి, బియ్యం కారిపోతూ పోతుంటాయి, అంతే కదా, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఏమైపోయిందంట, మన జీవితానికి చిల్లు పడిందంట. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకుంటావో ఆ చిల్లు లేకుండా చేస్తాడు. మనకి ఉన్నది కొద్దిగైనా కానీ సమృద్ధిగా ఉంటుంది. ఉన్న దాంట్లో సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఈరోజు చాలా చాలా సంపాదిస్తున్నారండి, కానీ కుటుంబాలలో ఏం లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు? అది వాళ్ళకి డబ్బు ఉండొచ్చు కానీ ఆరోగ్యాలు లేవు, ఆరోగ్యాలు లేవు. చెప్పాను కదా, మొన్న ఈ మధ్య కాలంలోనే రాజుగారి ఇంట్లో ఒక వాక్యం చెప్పాను. ఏమండి, పురుగులు, ఒక పురుగు, మిడతలు, పసర పురుగులు, గొంగలి పురుగులు, ఏమంటే ఒకటి తక్కువతే ఇంకోటి. ఏమంటే డబ్బు బాగుందా అయితే అనారోగ్యంతో చంపేస్తా, ఆరోగ్యము ఇవి బాగున్నాయా అయితే అప్పులతో చంపేస్తా, లేకపోతే ఇదిగో బంధువులతో, లేదా నష్టం. అంటే ఏదో ఒక రకంగా దేవుడు ఏం చేస్తాడు? చిల్లేసేస్తాడు. ఉండకూడదంటే ఏముండాలి? దేవునితో నీ సహవాసం ఉండాలి, దేవునితో బంధం కలిగి ఉండాలి. అలా ఉండాలని ఆమె ఉంది కనుక ఆమె స్థాయిని చూడండి ఎలా చేస్తున్నాడు. 19వ వచనంలో, అంతటా ఆమె అత్త ఆమెతో నీవు ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసేదివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దివింపొడగునుగాక అనగా ఆమె ఎక్కడ పనిచేసిందో చెప్పిందండి. బోయేజు అని చెప్పింది. ఆ తర్వాత 20వ వచనము, 20 వచనం దగ్గరికి వద్దాం. 20వ వచనం చదవండి. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాకని తన కోడలతో ఆనెను. చూడండి, ఎవరండి చేసేది సహాయం? బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి. బ్రతుకులో చచ్చిన వారికైనా చేసే సహాయం ఎవరు తెలిసి చేసేది? యేసుక్రీస్తుల వారు. ఏమండి, యేసుక్రీస్తుల వారండి చేసేది. నువ్వు భూమి మీద బ్రతికున్నావా, నీకు సహాయం కావాలి. చచ్చిపోయావా, దేవుల్లో చనిపోయావా, నీకు సహాయం కావాలి. అలా ఇద్దరికి సహాయం చేసేవాడు యేసుక్రీస్తుల వారు. అందుకే ఆ పదం ఎవరికి ఉపయోగించబడింది? బోయేజుకు ఉపయోగించబడింది.
ఆయన ఎట్లా కనపడతాడు? సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా కింద మాటల్లో చూడండి, ఇంకోటి ఏమంటున్నాడు? ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీయులైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనవారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో నిలకడ ఇందాక చెప్పానే, నిలకడగా ఉండాలండి. అభివృద్ధి చెందాలంటే చెట్టు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మీరందరూ చెట్లు, నేను ఒక చెట్టు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలండి. ఫలించాలంటే, పుష్పించాలంటే, మంచి మంచి ఫలాలన్నవి రావాలంటే నిలకడగా ఉండాలి. కదిలిపోతున్నాం అనుకోండి, ఏమండి, శక్తిని గ్రహించగలమా? చాలా మంది ఉంటారు, అన్ని చర్చిలు తిరుగుతారంట. ఏంటికో పూర్తి తిరిగితే ఏమొస్తుందండి? అన్ని చర్చిలు తిరిగితే ఏమొస్తుంది? ఏది రాదు. కానీ ఎక్కడ బాగుంది, వాక్యం ఎక్కడ ఉంది, ఎక్కడ నా ఆత్మకు మేలు జరుగుతోంది, ఎక్కడ ఉంటే నాకు ఆత్మ అన్నది అభివృద్ధి చెందుతుంది, ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందుతాను, మంచి మంచి ఫలాలు అన్నది దేవునికి ఇవ్వగలను అన్నది ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. అలా ఆలోచించాలంటే నిలకడగానే ఉండాలి. ఆమెతో చెబుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు నిలకడగా ఉండు. నిలకడ అంటే మన స్థితి కూడా ఏం చెప్తుంది? వాక్యం ఏం సెలవిస్తుంది? మనం నిలకడగా ఉండాలి. చూడండి, కుటుంబంలో నిలకడగా ఉండాలి, భార్యాభర్త దగ్గర నిలకడగా ఉండాలి. ప్రతి చోట నువ్వు నిలకడగా ఉంటేనే నీకు పేరు అన్నది వస్తుంది. ఏమండి, నిలకడగా ఉండాలండి. అలా కాకుండా పారిపోయే వాళ్ళ మాదిరిగా ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడ మనం మిగల్లేం, ఎక్కడ ఉండలేం. ఏమండి, చాలా మంది కళాశాలలో కూడా చేరి ఈ కళాశాల నాకు వద్దు, ఆ కళాశాల నాకు వద్దు అంటారు పిల్లలు. వాళ్ళని చూసి తల్లిదండ్రులు బాధపడుతుంటారు, ఎట్లే విడి చేసేదిరా అని. అంటే ఏదో ఒకటి చెప్తుంటారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఉండను, వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను. ఎవరు ఉంటేమి, ఎవరు లేకపోతే మనకేమండి. మనం నిలకడగా ఉండాలండి, చోట నిలకడగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన కుటుంబాలను నిలకడగా చూసుకోవాలి. ఇప్పుడు మనం నిలకడగా ఉంటేనే మన పిల్లలు కూడా నిలకడగా ఉంటారు. అంతే కదండి మనం నేర్పేది. మన పిల్లలు మనల్ని చూస్తూ ఉన్నారు, మన మాటలు వింటూ ఉన్నారు, మన బోధ వింటూ ఉన్నారు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మన నడత, మన యొక్క ప్రవర్తన ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు మన పిల్లలు. అలా గమనించే పిల్లల ఎదుట మనం సక్రమంగా నడుచుకోవాలి. అలా లేకుండా అనుకోండి, మన క్రమము సక్రమం లేకపోతే ఏమవుతుందంతా అక్రమం. మనం ఎలా అంటే అలా చేస్తూ ఉంటాం, ఎలా అంటే కొట్లాడుతుంటాం, అరుస్తుంటాం, అన్ని గమనిస్తుంటారు. గమనించే పిల్లల జీవితాల్లోకి ఏమేమి పడుతుంది? నువ్వన్నా ఇప్పుడు లేకపోతే 10 ఏళ్ళకు గమనించినావేమో, చిన్న బిడ్డల నుంచి వాళ్ళు గ్రహించారంటే వాళ్ళ యొక్క జీవితం చాలా కష్టంగా మారిపోతుంది పిల్లలు. ఏమండి, ఎవరితో ఉంది ఋతు? సొంత అమ్మతోనా, సొంత నాన్నతోనా, సొంత బంధువులతోనా, సమీపంగా పెరిగిన వాళ్ళతోనా? చూడండి, కొత్త వాళ్ళతో. నయోమి కొత్తది, ఋతు కొత్త. అంటే నయోమికి ఆమె కొత్తే, ఈమెకి ఆమె కొత్తే. కానీ ఒకరి మధ్య ఒకరు ఏం చేశారు? పూర్తిగా విశ్వసించారు, నిలకడగా ఉన్నారు, కలిసి ఉన్నారు. అది చెప్తూ అత్త ఇంట చివరి మాట, కాబట్టి ఎవల కోతకాలము, ఎవల కోతయు, గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. అత్త ఇంట్లోనే ఉందండి, నిలకడగా ఉందండి. ఎక్కడ ఏరుకోమని చెప్పినాడో, అయితే ఎక్కడ ఏరుకుంటుందో అక్కడే ఉండి తన పని తాను చేస్తాడు. నిలకడగా నువ్వు ఉన్నావో నిన్నేం చేస్తాడంటే చాలా ఘనంగా ఎంచుతాడు. ఎందుకంటే ఏ కుటుంబాలను ఏ స్త్రీలు నిలకడగా లేరు. నువ్వు నిలకడగా ఉన్నావు, నువ్వు గొప్ప అవుతావు. ఏమండి, మన జీవితంలో, మన భక్తి జీవితంలో కూడా చాలా స్థిరంగా నిలకడగా ఉండాలండి. ఒక చోట పని చేస్తున్నప్పుడు అక్కడే జాగ్రత్తగా పని చేసుకోవాలి. ఎంత జాగ్రత్త పరులుగా ఉంటామో మనం అంత ఘనంగా ఎంచబడతాం. అక్కడే నువ్వు సీనియర్ అవుతావు, సీనియరే సూపర్ సీనియర్ అవుతావు. సూపర్ సీనియర్కి ఏమిస్తారు? పనులు, బాధ్యతలు అన్నవి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఎక్కడా నిలకడగా లేకోకుండా వెళ్ళిపోతున్నాం అనుకో, ఏమండి, ఇంతకు ఉన్నదంతా ఏమైపోతుంది? ముందున్నది కొట్టివేయబడుతుంది. కాబట్టి మనం అక్కడ నిలకడగా ఉండాలని ఎవరు బోధిస్తున్నారు? రూతు బోధిస్తుంది మనకి. రూతు జీవితం మనకు ఆదర్శంగా ఉంది. రూతు ఎలా ఉందో రూతు బాటలో మనం కూడా నడవాలి. మన కుటుంబాలు నడవాలి, మన పిల్లలు నడవాలి, మన పిల్లల పిల్లలు కూడా ఇదే బాటలో నడవాలండి. ఎంత ప్రేమించాలంట అత్తని? ఎంత ప్రేమించాలండి? ఇదిగో దేవునిలాగా ప్రేమించాలి. ఏమండి, అత్త కూడా ఎలా ప్రేమిస్తుంది? ఆమె అలాగే ప్రేమిస్తుంది. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి, భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండాలి, కుటుంబం ప్రేమ కలిగి ఉండాలి.
అలా ప్రేమ కలిగిన మంచి కుటుంబంగా ఏం చేయబడిందంటే రాబోయే కాలంలో ఆమె గర్భం నుండే యేసుక్రీస్తు రావడానికి ఏర్పడింది ప్రేమ దేవుని వల్ల. అంటే అలా దేవుని కోసం బ్రతికిన దానిగా రూతు కనపడుతుంది కాబట్టి రూతు జీవితం మనకందరికీ ఆదర్శమైంది. మనం కూడా రాబోయే తరాలకు నువ్వు ఒక మూల పురుషురాలిగా ఏమండి జేజమ్మ అంటారు స్త్రీలని, అలా ఉండాలి అంటే నిన్ను గుర్తుపెట్టుకోవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? రూతులాగా ఉండాలి. రూతులాగా కాకున్నావు అనుకో అయిపోయింది మన జీవితం. అంటే దేవుని దగ్గరికి లేకపోతే దయ్యం దగ్గరికి వెళ్ళిపోతాం. మన జీవితం ఏమాత్రం ఫలప్రదం కాదు, ముగిసిపోతుంది, ఎవరు పట్టించుకోరు. కనుక ప్రియమైన దేవుని వల్లరా మంచి యొక్క అత్త కోడళ్ళు అన్న వెంటనే ఎవరు? నయోమి రూతు లాంటి జీవితం అన్నది చాలా ఆదర్శవంతం, ప్రస్తుత సమాజానికి చాలా అత్యవసరం అండి. అత్యవసరమైన ఈరోజు చూడండి అన్ని పోలీస్ స్టేషన్లన్నీ కంప్లైంట్లే, ఎక్కడ చూడు కంప్లైంట్లే. కానీ ఒక్కరు సెట్ అయినారంటే వాళ్ళ గురించి 10 కుటుంబాలు, 20 కుటుంబాలు, 100 కుటుంబాలు కూడా చెప్పబడుతుంది. కనుక అలాంటి అత్తలుగా, అలాంటి కోడళ్ళుగా మీరందరూ కూడా రాణించి మీ కుటుంబాలని కట్టుకొని మీ కుటుంబాలను దేవుని ఎదుట గణపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి, మరి చిన్న మాటలు దీవించండి, ఆశీర్వదించండి. మా బ్రతుకున్నది తండ్రి ఏమాత్రం వ్యర్థం కాకుండా మీలో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి దేశం కాని దేశానికి తండ్రి, ప్రాంతం కాని ప్రాంతానికి, ప్రజలు కాని వారి మధ్య కూడా వచ్చి తండ్రి నీ ఘనతను తండ్రి మరి గుర్తించిన దానిగా తండ్రి మరి రూతు కనిపిస్తోంది. మేము తండ్రి మరి పుట్టిన నాటి నుంచి క్రైస్తవులమని, బైబిల్ మా దగ్గర ఉందని, మేము దేవుని పిల్లలమని మరి చెప్పుకుంటున్న వారు తండ్రి, మరి దానికి అనుసారంగా దాన్ని ఘనపరిచే విధంగా తండ్రి మేమందరూ బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం, అర్థిస్తూ ఉన్నాం తండ్రి. మాకున్న వాటిని వేటినో బట్టి మేము అతిశయించక తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బట్టి మాత్రమే తండ్రి మేము ఘనతను పొందేవారుగా, ఘనతను ఆశించేవారుగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే తండ్రి మరి మీ ఇష్టాన్ని నెరవేర్చి ఈ భూమి మీద మిమ్మల్ని మహింపరిచాడు, మేము కూడా తండ్రి మా జీవితకాలం అంతా నాయన మీ యొక్క ఇష్టాన్ని తండ్రి ఈ భూమి మీద నెరవేర్చేవారుగా చేయండి తండ్రి. మరి ఈ పరిశుద్ధ దినాన తండ్రి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. రాబోయే కాలంలో తండ్రి వారి జీవితాలను ఎత్తిపట్టి తండ్రి మరి పరలోకం వైపు దిశగా తండ్రి నడిచే పిల్లలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మరి కుటుంబాల్లో ఉన్న సమస్యలను తీర్చండి తండ్రి. మరి భార్యాభర్తలను, కుటుంబాలను, అత్తమామలను అందరినీ కూడా తండ్రి ప్రేమించి తండ్రి మిమ్మల్ని ఘనపరిచేవారుగా చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.